Yeah. Good afternoon, all of you. Right. So before we start with the subject, as usual, let me introduce myself. I'll also take your introduction. Then we will start the subject. Okay. Point number one. నా పేరు సుమన్ నాన్న. విన్నారా ఓకే. నా పేరు సుమన్. I am in teaching from the last almost you can say 2007 అంటే almost 19 years. So I have been in teaching for the last 19 years and coming to my experience, it is almost how many years? 20 years now. Almost another year it will be 20 years of experience. And coming to number of students, నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 80,000 ప్లస్ స్టూడెంట్స్కి టీచ్ చేసి ఉంటాను ఇప్పుడు దాకా. 80,000 ప్లస్. ఎందుకంటే 19 years ఆఫ్ కెరియర్లో 80,000 ప్లస్ స్టూడెంట్స్కి టీచ్ చేసి ఉంటాను ఇప్పుడు దాకా. దట్స్ మై ఎక్స్పీరియన్స్. ఓకే. అండ్ కమింగ్ బ్యాక్ టు విచ్ పేపర్స్ ఐ యాక్చువల్లీ హ్యాండిల్. సో ఆల్ ద 3 levels I handle only single paper called financial accounting. Okay, all the 3 levels. It may be foundation, it may be inter, it may be final. I take the same paper called financial accounting. Okay, advanced accounting antaru, financial accounting antaru. I handle this paper. Okay, experience aithe నాకు తెలిసి it will be very useful for you. ఎందుకంటే 19 years of experience అంటే I can add lot of value to you. Okay, సో దానికి ఏం భయం లేదు నాన్న. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, జనరల్గా ఒక ఫౌండేషన్ పాస్ అయ్యి వచ్చిన తర్వాత మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది చాలా హైలో ఉంటుంది. ఆనెస్ట్గా చెప్పాలంటే మీరే కాదు, ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ నేను చాలామందిని చూశాను కదా, చెప్తున్నాను. సో వాట్ హ్యాపెన్స్ ఈ జనరలీ వెన్ దే పాస్ అండ్ కమ్అవుట్, కాన్ఫిడెన్స్ లెవెల్ విల్ బీ హై, వెరీ హై. అంటే ఇప్పుడు ఒక గ్రూప్ చేస్తే సరిపోతుందా, లేకపోతే 2 గ్రూపులు చేయాలా అని డౌట్ కూడా వస్తుంది కొంతమందికి. ఓకే, సో నా సజెషన్ ఏంటి అంటే, స్టార్ట్ విత్ బోత్ ద గ్రూప్స్. 2 గ్రూప్స్కి వెళ్ళండి. నాకు తెలిసి అందరు చెప్పుకుంటారు ఇదే ఫ్యాకల్టీస్ కదా. సో అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా మీరు 2 గ్రూప్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే మీకు వచ్చే ఫ్యాకల్టీస్ అందరూ మంచి ఫ్యాకల్టీస్. ఎవ్రీబడి ఈజ్ అ గుడ్ ఫ్యాకల్టీ. సో వాట్ ఐ సజెస్ట్ ఈస్ గో ఫర్ బోత్ ద గ్రూప్స్. జనరల్గా మన వాళ్ళందరూ ఎట్లా స్టార్ట్ చేస్తారంటే, దే స్టార్ట్ విత్ బోత్. మైండ్లో ముందు పాస్ అయ్యగానే 2 గ్రూపులు రాద్దామని స్టార్ట్ చేస్తారు. 2 గ్రూప్స్తో స్టార్ట్ అయ్యి ఏం చేస్తారు, స్లోగా ఒక 1 month 1.5 month క్లాసెస్ అయిపోయిన తర్వాత మెల్లిగా ఒక గ్రూప్కి వస్తారు. అంటే 2 ఎందుకు లేదు సార్, చాలా కష్టం అవుతుందో ఉదానికి వచ్చేద్దాం అంటారు ఫస్ట్. సో ఇంకో 1.5 month అయిపోయిన తర్వాత అప్పుడు కూడా ఇంకో డౌట్ వస్తుంది, సార్ ఒక గ్రూప్ చేయగలమా, 2 సబ్జెక్టులు బాగా గట్టిగా రాసి దాంట్లో ఏదో ఎగ్జామ్షను అలాంటి ప్లాన్ చేసుకుందాం అన్న థాట్ ప్రాసెస్లో. అంటే నేను మిమ్మల్ని అనట్లేదు, ఇన్ జనరల్ చాలామంది స్టూడెంట్స్ని చూసాం కదా, ఆ సైకాలజీలో ఉంటారు. సో దే విల్ బి ఇన్ దట్ కైండ్ ఆఫ్ సైకాలజీ. అంటే స్టార్ట్ ఎక్కడో 2 గ్రూపులతో చేసి ఓ గ్రూప్కి వచ్చి తర్వాత 2 పేపర్లో ఎగ్జామ్షన్ వస్తే చాలరా దేవుడు అన్నట్టు. అంటే ఇట్ విల్ బి ద గ్రాఫ్. అంటే గ్రాఫ్ ఎప్పుడు ఇలా ఉండాలి. వాట్ ఐ పర్సనలీ ఫీల్, ద గ్రాఫ్ షుడ్ బి లైక్ దిస్, ఇట్ షుడ్ నాట్ బి లైక్ దిస్. అర్థమవుతుందా? అందుకనే మనం ముందు డే 1 మనం ఏదైతే మెంటల్గా ఫిక్స్ అవుతామో దానికి మనం ఆల్మోస్ట్ విల్ పుట్ అవర్ హార్ట్ అండ్ సోల్. అర్థమవుతుందా? విల్ లెట్ us పుట్ అవర్ హార్ట్ అండ్ సోల్. ఈ హార్ట్ అండ్ సోల్ పెట్టేసి కంపల్సరీ మనం అంటే మనం అనుకున్న టార్గెట్కి మనం రీచ్ అయ్యే విధంగా వెళ్ళాలి. వాట్ ఇట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మీకు టైం చాలా హెవీగా ఉంది. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. సో ఇట్ షుడ్ బి మోర్ దెన్ ఇనఫ్ ఫర్ యూ టు పాస్ బోత్ ద గ్రూప్స్. అది పెద్ద ఇబ్బంది కాదు. అండ్ రెండోది ఏంటంటే, సిఎంఏ కాబట్టి సో ఇట్ విల్ బీ లైక్ కేక్ వాక్ ఫర్ యూ. నాకు తెలిసి చాలా ఈజీగా ఉంటుంది. సిఎంఏ అంత డిఫికల్ట్ కాదు. అంటే వెన్ ఇట్ కంపేర్డ్ టు సిఎంఏ అనేది అంత డిఫికల్టీ లెవెల్స్ లేదు. సో కాబట్టి అది కూడా మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకు రీజన్ అంటే, ఇప్పుడు ఇన్ జనరల్ ఇప్పుడు మీకు ఎట్లా ఉంది పేపర్ అనేది ఐడియా ఉంది కదా. పేపర్ ప్యాటర్న్, డూ యూ ఆల్ నో ద పేపర్ ప్యాటర్న్? సో పేపర్ ప్యాటర్న్కి వచ్చేటప్పటికి ఎందుకు ఈజీ అంటున్నానంటే, ఎందుకు స్కోరింగ్ అంటున్నానంటే, సో జనరల్గా ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద పేపర్ ప్యాటర్న్, పార్ట్ 1 వచ్చేటప్పటికి దెర్ ఈస్ ఎంసీక్యూస్. అందరికి ఐడియా ఉంది కదా ఎంసీక్యూస్. సో పార్ట్ 1లో యూ హ్యావ్ ఎంసీక్యూస్ నాన్న. ఎంసీక్యూస్ విల్ ఆల్మోస్ట్ టేక్ 30 marks. సో ఈ 30కి 30 మనం చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. అర్థమవుతుందా? 30కి 30 చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. అంటే ఇంకా సబ్జెక్ట్ పాస్ అవ్వడానికి మనం 20 marks మాత్రమే కావాలి. అంటే లాజికల్గా ఇఫ్ యూ థింక్ 40 కాదు మన పాస్. మనం ఎప్పుడు 40 పాస్ అనుకోవద్దు, 50 పాస్ మనకి. అర్థమవుతుందా? ఎందుకంటే 40 పాస్ అనుకుంటే మీరు సబ్జెక్ట్ పాస్ అవుతారు కానీ గ్రూప్ పాస్ అవ్వరుగా. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? సో గ్రూప్ పాస్ అవ్వాలంటే 40 కావాలా, 50 కావాలి. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు నుంచే మెంటల్గా మనం ప్రిపేర్ చేసుకుందాం. ఏమని, మన పాస్ మార్క్ వచ్చేసి 50 నాట్ 40. సో ఇప్పుడు 30కి 30 కనుక ఇఫ్ వీ కెన్ స్కోర్ ఫ్రమ్ ద ఎంసీక్యూస్, ఇంకా రిమైనింగ్ మనకి ఎన్ని మార్కులు కావాలి? 20 marks కావాలి. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? అంటే రిమైనింగ్ 70లో మనం 20 తెచ్చుకోలేమా? లాజికల్గా మాట్లాడితే ఈజీగా తేవచ్చు.
బట్ ఇక్కడ ఒక చిన్న ఛాలెంజ్ ఏంటంటే, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఐ టెల్ యూ. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈస్ if you want to score 30 out of 30 in MCQs, okay, the biggest challenge I'll tell you, the biggest challenge is that you need to have 100% subject knowledge. అర్థమవుతుందా? అంటే యూ నీడ్ టు హ్యావ్ థరో నాలెడ్జ్ ఆఫ్ ది సబ్జెక్ట్. అంటే ఏ కార్నర్లో నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఐ హోప్ యూ ఆర్ క్లియర్. అంటే యూ హ్యావ్ టు బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ ద సబ్జెక్ట్. అర్థమవుతుందా? వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ ద సబ్జెక్ట్. ఆ ఎక్స్పర్టీజ్ ఎలా వస్తుంది నేను చూసుకుంటా, అది నాకు వదిలేయండి. మీరు నేను చెప్పింది మీరు ఫాలో అవుతే చాలు, ఆటోమేటిక్గా యుల్ బికమ్ ఎక్స్పర్ట్స్. క్లియర్? సో యూ జస్ట్ ట్రస్ట్ మీ. నెక్స్ట్ 2-3 months ఏది ఉన్నా కూడా మీరు నేను చెప్పింది జస్ట్ బ్లైండ్గా ఫాలో అవ్వండి. ఐ థింక్ క్లియర్. ఇక్కడ 30కి 30 ఎందుకు రావో మనం చూద్దాం. ఎందుకంటే రీజన్ ఏంటి చెప్పనా, ఈ 30 marks మనకి ఎన్ని, మాక్సిమం 15 MCQs ఇస్తాడు. సో విల్ గివ్ యూ 15 MCQs, 2 marks ఈచ్, పుట్ టుగెదర్ ఇట్ విల్ బి 30. ఒకసారి క్వశ్చన్ పేపర్ కూడా చూద్దాం. ఐ హ్యావ్ ద క్వశ్చన్ పేపర్ విత్ మీ ఆల్సో. ఐ విల్ షో యూ ద క్వశ్చన్ పేపర్. సి, సో ఇక్కడ చూస్తే దిస్ ఇస్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ పేపర్ విచ్ వాజ్ గివెన్ ఇన్ విచ్ ఇయర్ మా అందరు కనబడుతుందిగా. ఇట్ వాస్ గివెన్ ఇన్ విచ్ ఇయర్? 2025 June. I want participation from everybody. Okay, so it is given in June 2025. ఇది పేపర్. ఓకే, సో ఇప్పుడు సెక్షన్ ఏ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు, లైక్ వి డిస్కస్డ్, ఇట్ ఈస్ 2 marks ఈచ్ అండ్ హౌ మెనీ క్వశ్చన్స్ ఆర్ దేర్? 15. సో పుట్ టుగెదర్ ఇట్ ఈస్ హౌ మచ్ మా? 30. సో 15 questions 2 marks ఈచ్ అంటే 30. 15 questions ఆన్సర్ చేయడానికి మ్యాక్స్ టు మ్యాక్స్ మనకి ఎంత టైం కావాలి? సో లెట్స్ డే ఒక్క క్వశ్చన్కి 2.5 minutes అనుకుందామా? అంతకన్నా ఎక్కువైతే పట్టదుగా. సో యూ జస్ట్ హ్యావ్ టు రీడ్, సెలెక్ట్ ద ఆప్షన్ అండ్ రైట్, అంతే కదా. అంతకు మించి మనం చేయాల్సిందే, ఇక్కడ ఏం డిస్క్రిప్టివ్ లేదు. సో వాట్ ఈస్ దట్ వీల్ హ్యావ్ టు డూ ఈజ్ వీ హ్యావ్ టు చూజ్ అన్ ఆప్షన్. సో దానికి మ్యాక్స్ 2 to 3 minutes కన్నా ఎక్కువ పట్టదుగా. అంటే ఫస్ట్ 45 minutes ఆఫ్ ద సబ్జెక్ట్లో, అంటే ఫస్ట్ 45 minutes ఆఫ్ ది టైంలో యూ విల్ బీ ఏబుల్ టు గెట్ ఈజీలీ 30 marks. మీకు అర్థమవుతుందా? బట్ అది మీకు రావాలి అంటే ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే యూ నీడ్ టు బీ ఎక్స్పర్ట్ ఇన్ ద సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్లో మీకు ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆల్రెడీ ఫౌండేషన్లో అకౌంట్స్ చేసున్నారుగా. ఆల్ ఆఫ్ యూ హ్యావ్ డన్ అకౌంట్స్ ఇన్ ఫౌండేషన్. అచ్చా, వాట్ వాజ్ ద సిలబస్ దేర్? సిలబస్ ఏముండేనన్న అక్కడ? సిలబస్ ఫౌండేషన్లో వాట్ వాజ్ ద సిలబస్ గుర్తుందా? అంటే అప్రాక్సిమేట్, అంటే నేను ఎగ్జాక్ట్గా అడగట్లే, అంటే ఏముండే చెప్పండి అది. వెరీ గుడ్. అంటే మీరు బేసిక్స్, అంటే జర్నల్ ఎంట్రీస్ నుంచి స్టార్ట్ చేసి, ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? బేసిక్స్ జర్నల్ ఎంట్రీస్ నుంచి స్టార్ట్ చేసి ఫైనల్ అకౌంట్స్ వరకు వచ్చారా? ఎస్. ఆఫ్టర్ ఫైనల్ అకౌంట్స్ మీకు కొన్ని ఎక్స్ట్రా చాప్టర్స్ ఉండేవి అవునా? వాట్ ఆర్ ద చాప్టర్స్? పార్ట్నర్షిప్ ఒకటి, అలా మీకు కొన్ని చాప్టర్స్ ఉండేవి కదా. అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మీకు ఆల్రెడీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉంది కదా, ఉందా లేదా? అంటే వాట్ ఆర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, దీని గురించి కొంచెం నాలెడ్జ్ ఉంది. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. సో ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఉంది కాబట్టి, ఓకే, ఈ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ ఇక్కడ చూడండి అన్న. మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ తెలుసు కాబట్టి ఏదో కొంచెం లైట్గా అడగడానికి ట్రై చేస్తున్నా, డోంట్ వరీ. అది తెలియకపోతే ఇంకా హ్యాపీ. ఓకే, అదేంటి క్వశ్చన్ చదవండి. రీడ్ ద క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అకౌంటింగ్ కన్వెన్షన్? అంటే డూ యూ రిమెంబర్ దట్ దెర్ ఆర్ సంథింగ్ కాల్డ్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్? ఐడియా ఉందా? సో అంటే ఇప్పుడు వీడు ఏం అడుగుతున్నాడు, ఇందులో ఏది కన్వెన్షన్ కాదు అని అడుగుతున్నాడు. ఐ హోప్ యూ గెటింగ్ మై పాయింట్. విచ్ ఈజ్ నాట్ అ అకౌంటింగ్ కన్వెన్షన్. అంటే మీకు ఎంత డెప్త్ నాలెడ్జ్ ఉండాలి? అంటే జనరల్గా మనం ఏం చేస్తాం, కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ అని హెడ్డింగ్ చదివి అందులో ఉన్న క్వశ్చన్స్ అని చదివేస్తాం. బట్ ఇందులో ఏది కాన్సెప్ట్, ఏది కన్వెన్షన్? ఆర్ యూ అండర్స్టాండింగ్? సో విచ్ ఈజ్ అ కాన్సెప్ట్, విచ్ ఈజ్ అ కన్వెన్షన్, అంత డీప్గా మనం వెళ్ళం. ఎస్ ఆర్ నో? అంటే వీ హ్యావ్ టు నౌ గో టు దట్ డీప్. అంత డెప్త్కి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఐ హోప్ యూ గెటింగ్ మై పాయింట్. సో అలానే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ నాన్న, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూడండి. సో ఇక్కడ ఉండాలి. యా, ఇట్ ఈస్ ఐ థింక్ ద ఫస్ట్ క్వశ్చన్ ఓన్లీ. రైట్, ఇక్కడ చూడండి. సెకండ్ క్వశ్చన్ చూడండి నాన్న. వెన్ ద క్లోజింగ్ స్టాక్ ఈజ్ షోన్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్, అంటే క్లోజింగ్ స్టాక్ ఈజ్ షోన్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్. జనరల్గా వేర్ విల్ క్లోజింగ్ స్టాక్ అపియర్? అడిషనల్ ఇన్ఫర్మేషన్, అంటే ఇట్లా అపియర్ అండర్ ది ట్రయల్ బ్యాలెన్స్. అంటే ట్రయల్ బ్యాలెన్స్ లోపల రాదు అది. ఇట్ విల్ జనరలీ కమ్ ఆఫ్టర్ ద ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ అన్ అడ్జస్ట్మెంట్. ఎస్ ఆర్ నో? బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి, వెన్ ద క్లోజింగ్ స్టాక్ ఈజ్ షోన్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్, దెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ ఇయర్ వాట్ విల్ బి ద క్లోజింగ్ ఎంట్రీ విచ్ ఈస్ రిక్వైర్డ్? అంటే వాట్ ఈస్ ద ఎంట్రీ వీ హ్యావ్ టు రైట్? అంటే ట్రయల్ బ్యాలెన్స్లో క్లోజింగ్ స్టాక్ని రికార్డ్ చేయాలి అంటే వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ వీ హ్యావ్ టు రైట్? అర్థమవుతుందా? అంటే ఇది మనకు తెలుసు, ఎక్కడో మనకు ఎంట్రీ తెలుసు, కానీ మనం చెప్పలేము.
సో యునో ఐ నో ద ఎంట్రీ అని మీకు అనిపిస్తుంది కానీ చెప్పలేము. అంటే వీ హ్యావ్ టు గో టు దట్ రూట్. అక్కడి నుంచి మనం రిపేర్ చేసుకుంటూ రావాలి సబ్జెక్ట్ని. అర్థమవుతుందా? అంటే మనకు తెలుసు చాలా వరకు, బట్ తెలిసిన విషయం తెలియదు. సో వీ నో లాట్ ఆఫ్ థింగ్స్ బట్ వీ డూ నాట్ నో దట్ వీ నో. సో వీ హ్యావ్ టు రిపేర్ ఆల్ సచ్ థింగ్స్. గాట్ ఇట్? అంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఐఎమ్ ష్యూర్ దట్ మోస్ట్ ఆఫ్ యూ నో బేసిక్స్ మీ అందరికీ నాలెడ్జ్ ఉంది, ఐఎమ్ ష్యూర్. బట్ ఆ బేసిక్స్ని కూడా ఇప్పుడు రిపేర్ చేయాలి అని అర్థమవుతుందా? క్లియర్? ఒక 2 క్వశ్చన్స్తోనే మనకు క్లారిటీ వచ్చేసింది. ఇంకో క్వశ్చన్ కావాలంటే కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చదవండి నాన్న. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ వాట్ కరెక్ట్? చదవండి. ఫైనాన్షియల్ అకౌంట్స్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్ ఆర్ ట్రీటెడ్ యాజ్ అన్ ఎవిడెన్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్. Financial statements prepared by 2 different accountants will always show identical results. Okay, that's one. Financial statements need not take into consideration any statutory requirements. Okay, only credit transactions are recorded in the books of accounts. అంటే ఆఫ్టర్ రీడింగ్ ద క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిందా లేదా? అంటే ఇవన్నీ మనకు క్లారిటీ రావాలి అంటే అగైన్ వీ హ్యావ్ టు గో బ్యాక్ ఫ్రమ్ ద బేసిక్స్. ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకి. సో వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద రూట్స్. ఆ రూట్స్ నుంచి మనకు తెలిసిన సబ్జెక్ట్తో పాటు అడిషనల్గా మనం కొంచెం నేర్చుకుంటూ రిపేర్ చేసుకొని ముందుకు రావాలి. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. సో దట్స్ వై వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఈజ్ అగైన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ రైట్ ఫ్రమ్ ద బేసిక్స్. సో వీ విల్ ఆల్వేస్ స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్స్. అది మనకు వేరే ఆప్షన్ లేదు. అండ్ ఐ విల్ అజ్యూమ్ దట్ యూ డు నాట్ నో ఎనీథింగ్. మీకేం తెలీదు, మీరు కూడా అదే అనుకోండి, నాకేం తెలియదు అనుకోండి, అది బెస్ట్. ఇంకా నాకు తెలుసు అనుకున్నారనుకో, అక్కడ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. సో ఇఫ్ యూ ఫీల్ దట్ ఐ డోంట్ నో ఎనీథింగ్, ఇట్ ఈస్ వెరీ హ్యాపీ. Clear? So you also think that I don't know anything and we will start subject from the scratch. Clear all of you? Yes. So right. So this is a question paper where you have 30 marks MCQs. ఆ MCQs లో మనకు అర్థమైంది ఏంటి? నేను ఆల్రెడీ చెప్పాను. We need to have thorough subject knowledge, then scoring 30 out of 30 is going to be very simple. Okay. ఇది నా రెస్పాన్సిబిలిటీ, మై రెస్పాన్సిబిలిటీ, బట్ యూ హ్యావ్ టు లిసన్ టు మీ. నేను చెప్పినట్టుగా వింటేనే మీకు 30కి 30 ఈజీగా వస్తాయి. ఓకే, డన్. సెకండ్, ఇప్పుడు దిస్ ఇస్ సెక్షన్ ఏ వేర్ వీ హ్యావ్ టు రిఫ్రెష్ అవర్ బేసిక్స్ అండ్ ఆల్. నౌ కమింగ్ బ్యాక్ టు సెక్షన్ బి. ఓకే, జనరల్గా సెక్షన్ బి యూ అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్, హియర్ ఈచ్ క్వశ్చన్ విల్ బి ఆఫ్ 14 మార్క్స్ అండ్ అవుట్ లైక్ దాట్ హీ విల్ గివ్ యూ 7 questions. How many questions will be given? 7 questions will be given. Out of 7 you only have to write 5 questions. I think all of you are clear. So that means 5 multiplied by 14, 5 multiplied by 14 would be 70. Is it clear? Plus, how many marks is from MCQs? 30. So put together, your total syllabus is going to be 100. Clear? And coming back to the breakup, అంటే each 14 marks question ఉంది కదా, each question of 14 marks is subdivided into 2. అంటే ఇప్పుడు మనం చూస్తే కనుక, ఇప్పుడు చూడండి 2లో A ఉందా? Yes sir. And you will also have B. You will have A, you will have B. A is of how many marks? 7 marks. ఇక్కడ క్లియర్గా ఉంది, అవునా? A is of 7 marks and B is of how many marks? So atla, if you see, each question is again divided into 2, A, B, which is of 7 and 7. And put together we have to write how many questions technically? 10 questions. ఎందుకంటే 5 questions will be given. Each question is having 2 sub questions. 5 multiplied by 2 ఎంత నాన్న? 10. అంటే 10 questions రాయాలి ప్లస్ 30 MCQs రాయాలి. 15 MCQs, I'm sorry. So I hope you are clear now. So this is how your paper pattern has been designed and you have ample of choice. ఎందుకంటే 28 మార్క్స్ చాయిస్ ఉంది, 2 questions అడిషనల్గా ఉన్నాయి కదా అన్న, అవి చాయిస్. సో ఆటోమేటిక్లీ ఆన్సర్ విల్ బి 2 questions చాయిస్. అంటే 128 మార్క్స్ పేపర్ ఇస్తాడు, యూ హ్యావ్ టు రైట్ ఓన్లీ 100. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఈజ్ యువర్ పేపర్ ప్యాటర్న్. బట్ ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి మీరు గమనించాలి, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ మోర్ థింగ్ ఆల్సో. వాట్ ఈస్ దట్? ఈచ్ క్వశ్చన్ ఈజ్ హ్యావింగ్ 2 sub questions. అంటే మనం టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నాం? 10 questions ఆన్సర్ చేస్తున్నాం. అంటే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, మనం ఏ స్పీడ్లో రాయాలి? MCQs ఈజీగా అయిపోతాయి. ఫస్ట్ 30 minutesలో లెట్స్ సే MCQs ఆర్ డన్. రిమైనింగ్ 2.5 hours పేపర్ ఉంది కదా, అందులో మనం ఎన్ని క్వశ్చన్స్ రాయాలి? 10 questions రాయాలి. అంటే ఈచ్ క్వశ్చన్కి మనం మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంత టైం స్పెండ్ చేయగలం? హౌ మచ్ టైం వీ కెన్ స్పెండ్ ఫర్ ఈచ్ క్వశ్చన్? హార్డ్లీ 230 minutes. అంటే సారీ, మనకి టోటల్ అవైలబుల్ వచ్చేసి 180 minutes కదా. 180 minutesలో ఇఫ్ 30 minutes గోస్ ఫర్ MCQs, వాట్ ఈస్ లెఫ్ట్? 150 minutes, అవునా? 150 minutesలో మనం ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి? 10 questions ఆన్సర్ చేయాలి, రైట్? సో 10 questions అంటే ఈచ్ క్వశ్చన్కి మనకి ఎంత టైం ఉంటుందన్న? 15 minutes యూ విల్ హ్యావ్ టైం. అంటే మనకి ఏ స్పీడ్లో రాయాలి? ఆ స్పీడ్లో రాయాలి అంటే సబ్జెక్ట్ తెలియాలి, మళ్ళీ అక్కడికే వస్తాం. I hope you're getting my point. So if you want to answer the questions in that speed, you need to know the subject. At the end of the day, it is only subject which can save you from the exam.
సో వితౌట్ సబ్జెక్ట్ నోబడి క్యాన్ సేవ్ యూ. అంటే 2 things. 1, సబ్జెక్ట్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. 2, స్పీడ్తో చేయగలగాలి. గెట్ ఇట్? అందరు క్లియరా? వాట్ ఇట్ మా? సో 2 things, సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉండాలి, స్పీడ్ కూడా ఉండాలి. అంటే దీనికి ఏం చేయాలి మనం? 1, ప్రాక్టీస్. మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ ప్రాక్టీస్ యూ విల్ గెట్ మచ్ మోర్ స్పీడ్. మోర్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీసెస్ యూ విల్ గెట్ మచ్ మోర్ స్పీడ్. అంతే. స్పీడ్ రావాలంటే ప్రాక్టీస్తో తప్ప ఇంక దేంతో రాదు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే యూజువలీ మై హ్యాబిట్ ఈస్ టు గివ్ హోంవర్క్స్. నేను హోంవర్క్స్ ఇస్తాను. హోంవర్క్స్ ఎందుకు ఇస్తానంటే అదేదో నేను క్లాస్లో చేయలేక కాదు. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ డోంట్ నో హౌ టు డూ ద ప్రాబ్లమ్. ఇట్ ఈస్ జస్ట్ టు ఎన్ష్యూర్ దట్ స్టూడెంట్స్ విల్ గెట్ ద స్పీడ్. అర్థమవుతుందా? సో హోంవర్క్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేయండి. అండ్ జనరల్గా ఏమవుతుందంటే మీరు ఏ చాప్టర్ అయినా, ఎనీ చాప్టర్ యూ స్టార్ట్, ఆటోమేటిక్గా ఫస్ట్ క్వశ్చన్ విల్ టేక్ హయ్యర్ టైం. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం కదా హోంవర్క్ చేసేది. ఇట్ విల్ టేక్ మచ్ మోర్ టైం. ఎక్కువ టైం పడుతుంది. అంటే 30 minutes పట్టొచ్చు, 35 పట్టొచ్చు, 40 కూడా పట్టొచ్చు ఒక్కొక్కసారి. అర్థమవుతుందా? సో గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే ఆ 30 minutes కాస్త 20కి వస్తుంది, 20 కాస్త 15కి వస్తుంది. అంటే ఇట్ ఈస్ ఓన్లీ బై రిపిటేటివ్ ప్రాక్టీస్. అర్థమవుతుందా? సో దట్ ఈస్ వాట్ యూల్ హ్యావ్ టు డూ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డోంట్ మిస్ ఈవెన్ అ సింగిల్ క్లాస్ మిస్ అవ్వద్దు. ఎందుకంటే కనెక్టివిటీ ఉంటుంది కదా నాన్న. ఈచ్ చాప్టర్ హ్యాస్ కనెక్షన్ విత్ ది అదర్ చాప్టర్. సో ఇఫ్ యూ మిస్ ద క్లాస్ ఆటోమేటిక్లీ ఆ కనెక్షన్ అనేది మిస్ అవుతుంది. సో వన్స్ యూ మిస్ ద కనెక్షన్ దెన్ యూ ఫీల్ లైక్ ఓకే ఇదేంటో నాకు అర్థం కావట్లేదు అన్న ఫీలింగ్లోకి మీరు వచ్చేస్తారు. సో అది ఉండకూడదు అని అంటే డూ నాట్ మిస్ ద క్లాస్. క్లియర్? గాట్ ఇట్? రైట్. ఫైనలీ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, మీరు ఏం చేయాలంటే ఎగ్జామ్లో విత్ స్పీడ్, విత్ వాట్ యూ సే సబ్జెక్ట్ నాలెడ్జ్, ప్రజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రజెంటేషన్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు ప్లే ఎ మేజర్ రోల్. అంటే మీకు ఆన్సర్ తెలుసు కానీ అది ఎగ్జామినర్ని కన్విన్స్ చేయాలి ఇది ఆన్సర్ అని చెప్పి మీరు కన్విన్స్ చేయగలగాలి. యూ షుడ్ బి ఏబుల్ టు కన్విన్స్ ద ఎగ్జామినర్ దట్ దిస్ ఈజ్ ది ఆన్సర్. అర్థమవుతుందా? క్లియర్? అదేంటి ప్రజెంటేషన్ అంటే ఒక ఆన్సర్ని ఎలా రాస్తే మార్కులు ఇస్తారు, హౌ టు రైట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? సో ఓన్లీ ఇఫ్ యూ రైట్ దిస్ వే యూ ఆర్ గోయింగ్ టు గెట్ మార్క్స్. నేను చెప్పిన వేలోనే రాయాలి. అవన్నీ నేను చెప్పుకుంటా, అవన్నీ నా రెస్పాన్సిబిలిటీ. ఓకే, బట్ వాట్ ఐ టెల్ యూ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు ఫాలో. బ్లైండ్గా ఫాలో అయిపోండి అంతే. మార్క్స్ ఎందుకు రావు మనం తర్వాత చూసుకోవచ్చు. క్లియర్? కాన్ఫిడెన్స్ ఉందా ఇప్పుడు? ఎస్ సార్. రైట్. నౌ అసలు వాట్ ఈజ్ అవర్ సిలబస్? మన సిలబస్ ఏంటి? వాట్ ఆర్ వీ సపోజ్ టు స్టడీ అది చూద్దామా? సో లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ ఇన్ అవర్ సిలబస్. 1 second, I'll display the syllabus. So you will also understand what exactly is there in our syllabus. క్వశ్చన్ పేపర్ అయితే మీరు చూశారు కదా, ఇబ్బంది లేదు. సో లెట్స్ సీ వాట్ ఈస్ దేర్ ఇన్ ద సిలబస్ నౌ. సో రైట్, ఇది ఓవరాల్గా ఒక చిన్న రఫ్ ఐడియా. ఇన్డెప్త్గా విల్ సీ స్లోలీ. ఓకే, రఫ్ ఐడియా అబౌట్ వాట్ ఈస్ అవర్ సిలబస్. ఓకే, దిస్ ఈస్ గివెన్ బై ఐసీఎంఏ, నాట్ మీ. మీ సిఎంఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇస్ నాట్ మై ఇన్ఫర్మేషన్. ఓకే, ఐఎమ్ డైరెక్ట్లీ టేకింగ్ ఫ్రమ్ దర్ వెబ్సైట్. సో మీకు కూడా ఒక అథెంటిసిటీ, ఒక క్లారిటీ, ఒక అన్నీ ఉండాలి కదా, రైట్? సో నౌ ఇఫ్ యూ లుక్ ఇన్ టు దిస్, యాజ్ యూజువల్ అకౌంటింగ్ ఫండమెంటల్స్. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్? అంటే ఫండమెంటల్స్. ఈ ఫండమెంటల్స్లో మళ్ళీ వీ విల్ రైట్ అవే స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. అంటే విల్ స్టార్ట్ ఫ్రమ్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్. వాట్ ఆర్ కాన్సెప్ట్స్? వాట్ ఆర్ కన్వెన్షన్స్? క్లియర్? వాట్ ఆర్ గ్యాప్స్? వాట్ ఆర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్? అర్థమవుతుందా? తర్వాత వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్? అర్థమవుతుందా? సో దాని తర్వాత అసలు ఇవన్నీ అయిపోయిన తర్వాత వాట్ ఈస్ బీఆర్ఎస్? ఓకే, దెన్ హౌ టు ప్రిపేర్ యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అక్కడ వరకు వస్తాం. అంటే అగైన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద సేమ్ లెవెల్. వాట్ ఈస్ దట్ లెవెల్? జనరల్ ఎంట్రీస్ నుంచే స్టార్ట్ చేయాలి. ఐ హోప్ యూర్ క్లియర్. అక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ మనం ఫైనల్ అకౌంట్స్కి రీచ్ అవుతాం. సో ఆల్ దిస్ ఈస్ కవర్డ్ అండర్ ద అకౌంటింగ్ ఫండమెంటల్స్, విచ్ హ్యాస్ అ వెయిటేజ్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ హౌ మెనీ పర్సెంటేజ్? 15%. అంటే 100 marks ఆఫ్ ది పేపర్లో ఒక 15 marks ఆఫ్ ది పేపర్ హ్యాస్ ఆల్వేస్ హైయెస్ట్ ఛాన్సెస్ దట్ దే కమ్ ఫ్రమ్ ది ఫండమెంటల్స్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ క్లియర్, రైట్? చలో, సెకండ్, అకౌంటింగ్ ఫార్ విచ్ ట్రాన్సాక్షన్స్? స్పెషల్ ట్రాన్సాక్షన్. సెక్షన్ బి కనబడుతుందా నాన్న అందరికీ? సో ఇస్ ఇట్ విజిబుల్ టు ఆల్ ఆఫ్ యూ? కొంచెం పెద్దగా చేయాలా ఇప్పుడు? ఓకేనా? రైట్. సో సెకండ్ వన్ ఈజ్ సెక్షన్ బి. ఇఫ్ యూ రీడ్ సెక్షన్ బి థరోలీ, ఇట్ ఈస్ అబౌట్ వాట్ ఈస్ దట్ మా? చదవండి అందరూ. అకౌంటింగ్ ఫర్ విచ్ ట్రాన్సాక్షన్? స్పెషల్ ట్రాన్సాక్షన్స్. ఓకే, ఈ స్పెషల్ ట్రాన్సాక్షన్స్లో వాట్ విల్ గెట్ కవర్డ్ అంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, కన్సైన్మెంట్, జాయింట్ వెంచర్. సో ఇవి ఆల్రెడీ చేసి ఉన్నారుగా. ఎస్, దీనికి కొంచెం అడిషనల్ అడ్వాన్స్డ్ లెవెల్లో ఇక్కడ చేస్తాం. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. చలో, దీని తర్వాత ఇక్కడ నుంచి నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ యూ ఎవ్రీథింగ్ విల్ బీ న్యూ. క్లియర్? ఇక్కడ నుంచి ఇట్ విల్ బీ న్యూ. ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏమొస్తుంది? ఆఫ్ విచ్ ఆర్గనైజేషన్? కమర్షియల్ ఆర్గనైజేషన్. అండ్ నెంబర్ 2, కమాన్, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అచ్చా, కమర్షియల్ ఆర్గనైజేషన్ అంటే రెగ్యులర్ బిజినెస్. ఇప్పుడు
జనరల్గా వై పీపుల్ డూ బిజినెస్ మా ప్రాఫిట్, అంటే అది కమర్షియల్ ఆర్గనైజేషన్, ఐమ్ రైట్ ఆర్ నాట్? Generally, people do business only for profits. So, such type of businesses are called as commercial entities. I think all of you are clear. Where their intention is to make profits, I call it as a commercial entity. So, వాళ్ళ గురించి ఎలా చేయాలో నేర్చుకుంటాం. సెకండ్, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, అంటే పేర్లోనే ఉంది కదా. దీస్ ఆర్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ నాట్ టు మేక్ ప్రాఫిట్స్, అంటే దేర్ ఇంటెన్షన్ ఇస్ నాట్ టు ఎర్న్ ప్రాఫిట్స్. దెన్ వాట్ ఈస్ దేర్ ఇంటెన్షన్? సర్వీస్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. వాట్ ఈస్ దర్ ఇంటెన్షన్? సర్వీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, యూ మైట్ హ్యావ్ సీన్ సమ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, వాట్ ఈస్ దేర్ బిజినెస్? దే డోంట్ హ్యావ్ ఎనీ బిజినెస్. దేర్ బిజినెస్ ఈస్ టు service. Am I right or wrong? Service, yes or no? So such type of organizations are called as not for profit organizations. Clear? And then this is the best part. We are going to learn how to prepare financial accounts from which records? Incomplete records. And the name itself is very clear. The records are complete or incomplete. What do you mean by complete records? Asal complete records ante enti? Listen, complete record means first everybody will prepare journals. Come on. First step is always what? Journal. After journals are prepared, what is the second step? Ledger. They will post all these things into the ledger. After ledger, what is the third step? Trial balance. Correct. And trial balance tarvata, what is the last step? Financial statements. Ante this is complete. Ante complete records ante first they will record journals. After journals they will prepare ledgers. After ledgers they will prepare trial balance. And beauty ఏంటంటే, when you prepare the trial balance, ఆ ట్రయల్ బ్యాలెన్స్ విల్ అగ్రీ ఆర్ ఆ ట్రయల్ బ్యాలెన్స్ విల్ డిసగ్రీ. అంటే మన భాషలో టాలీ అవుతుందా అవ్వదా? అవుతుంది. ఎందుకు? బికాస్ వీ ఫాలో డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. కమ్ ఆన్ యార్, వీ ఫాలో విచ్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్? డబుల్ ఎంట్రీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్? ఎవ్రీ డెబిట్ హ్యాస్ ఈక్వల్ అండ్ కరస్పాండింగ్ క్రెడిట్. ఇది ఆన్సర్. వాట్ ఈస్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్? ఎవ్రీ డెబిట్ హ్యాస్ ఈక్వల్ అండ్ కరస్పాండింగ్ క్రెడిట్. అంటే ప్రతి డెబిట్కి ఒక క్రెడిట్ ఉంటుంది. ఆ క్రెడిట్ విల్ ఆల్వేస్ బీ ఈక్వల్ టు డెబిట్, అంటే అమౌంట్ విల్ బీ సేమ్. ఐ హోప్ యూ గెటింగ్ మై పాయింట్. సో అంటే ఇప్పుడు అమౌంట్ డెబిట్ అండ్ క్రెడిట్ సేమ్ ఉన్నప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ విల్ అగ్రీ ఆర్ ట్రయల్ బ్యాలెన్స్ విల్ డిసగ్రీ? అగ్రీ. అంటే ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీ అయిన తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడం కేక్ వాక్. ఎందుకంటే ట్రయల్ బ్యాలెన్స్ మనకు అక్కడ ఆల్రెడీ రెడీగా ఉంది కదా. అక్కడ నుంచి వీ విల్ ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే దట్స్ అ కేక్ వాక్. దట్స్ వెరీ ఈజీ, డామ్ ఈజీ. బట్ ఇక్కడ ఏమున్నాయి? కంప్లీట్ రికార్డ్సా, ఇన్కంప్లీట్ రికార్డ్సా? ఇన్కంప్లీట్ రికార్డ్స్. అంటే ఇక్కడ మనకు ట్రయల్ బ్యాలెన్స్ ఉండదు. ఐ హోప్ యూ గెటింగ్ మై పాయింట్. వీ డోంట్ హ్యావ్ ట్రయల్ బ్యాలెన్స్. ఈ విల్ ఓన్లీ గివ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్. అంతే, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. యూజింగ్ దట్ ఇన్ఫర్మేషన్ విల్ హ్యావ్ టు ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. దట్ ఈస్ కాల్డ్ as విచ్ రికార్డ్స్? ఇన్కంప్లీట్ రికార్డ్స్. కొంచెం అడ్వాన్స్డ్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. చలో, then again after that is over, we will enter into section D. What is section D? Partnership accounts. And I think some portion of partnership accounts you have already done. Forget నేను ఏం చెప్పాను, మొత్తం మళ్ళీ స్క్రాచ్ నుంచే స్టార్ట్ చేస్తాం. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ క్లియర్, రైట్? అండ్ వాట్ ఈస్ కవర్డ్ ఇన్ ద పార్ట్నర్షిప్ అంటే ద ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్ ఇన్ పార్ట్నర్షిప్. అంటే ఎవ్రీథింగ్ అంటే ఏంటి? వన్, ఇంట్రొడక్షన్ టు పార్ట్నర్షిప్, అంటే వాట్ ఈస్ పార్ట్నర్షిప్. ఓకే, అండ్ పార్ట్నర్షిప్లో వెన్ పీపుల్ డూ బిజినెస్, అగైన్ వై పీపుల్ డూ బిజినెస్? ప్రాఫిట్స్. అమ్మన్నా, ఆ ప్రాఫిట్స్ వస్తే ఏం చేయాలి? డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి? పార్ట్నర్స్కి. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఐ హోప్ యూ గెటింగ్ మై పాయింట్. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ ది ఇంట్రొడక్షన్, అండ్ ఆఫ్టర్ 365 days ఆఫ్ డూయింగ్ బిజినెస్, వాట్ ఎవర్ ప్రాఫిట్స్ ఆర్ దేర్, వాట్ టు డూ విత్ ద ప్రాఫిట్స్, అది ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి? క్లియర్. తర్వాత ఇమీడియట్గా వాట్ మే హ్యాపెన్, దెర్ మే బి చేంజెస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అంటే వన్ పార్ట్నర్ మే ఐదర్ జాయిన్ ద బిజినెస్, కొత్త పార్ట్నర్ రావచ్చు అంటే అడ్మిషన్. కమాన్. ఎగ్జిస్టింగ్ పార్ట్నర్ మే రిటైర్, అంటే రిటైర్మెంట్ పాసిబుల్. అండ్ వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ మే డై, సో ఇట్స్ అ డెత్ ఆఫ్ పార్ట్నర్. క్లియర్. అంటే అడ్మిషన్, రిటైర్మెంట్, డెత్. ఇది కాకుండా అడ్వాన్స్డ్గా కూడా ఉన్నాయి ఇంకా మళ్ళీ. అదేంటి అడ్వాన్స్ అంటే? డిజల్యూషన్ ఆఫ్ ఫర్మ్ కూడా ఉంది మీకు. వాట్ ఈస్ డిజల్యూషన్ ఆఫ్ ఫర్మ్? డిజల్యూషన్ అంటే లెట్స్ సే ఇఫ్ వీ డోంట్ వాంట్ టు డూ బిజినెస్ ఎనీమోర్, అంటే ఇంకా బిజినెస్ చేయొద్దు పార్ట్నర్షిప్లో, వీ డోంట్ వాంట్ టు డూ బిజినెస్. అప్పుడు ఏం చేస్తాం? బిజినెస్ని క్లోజ్. So this process of closing the business is called dissolution. What do you mean by dissolution? Closing the business is called dissolution. అక్కడ దాకా వెళ్తాం. అంటే స్టార్ట్ నుంచి ఎండ్ వరకు. ఐ హోప్ యూ క్లియర్. వాట్ ఇట్? సో దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ పార్ట్నర్షిప్. చలో, దెన్ ఆఫ్టర్ పార్ట్నర్షిప్ నాన్న వీఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ కాల్డ్ 3 chapters are here. వన్ ఈస్ వాట్? లీజ్. లీజ్ అకౌంటింగ్. అంటే లీజ్ అంటే జనరల్గా మీరు
వెన్ యూఆర్ గోయింగ్ ఆన్ ద రోడ్ మీరు చూసుంటారు కదా, దిస్ బిల్డింగ్ ఈజ్ అవైలబుల్ ఫర్ సేల్ ఆర్ లీజ్ అని. ఆ వర్డ్ లీజ్ అని చూసుంటారు చాలా ప్లేసెస్లో, కానీ వాట్ ఈజ్ లీజ్ అనేది మనకు తెలీదు. రైట్? అండ్ వెన్ ఎవర్ లీజ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ దేర్, హౌ టు అకౌంట్, వీఆర్ గోయింగ్ టు స్టడీ దట్ హియర్. క్లియర్? చలో, దెన్ బ్రాంచ్ డిపార్ట్మెంటల్, బ్రాంచ్ అండ్ డిపార్ట్మెంటల్ అకౌంట్స్. అండ్ అందరికీ బ్రాంచ్ అంటే తెలుసా? డూ యూ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్రాంచ్? వాట్ ఈస్ బ్రాంచ్? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, నాన్న ఒక్క నిమిషం జాగ్రత్తగా వినండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, అందరికీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తెలుసా? ఆల్ ఆఫ్ యూ నో దిస్ కంపెనీ కాల్డ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. అండ్ ఆర్ దే ఇంటూ వన్ లైన్ ఆఫ్ యాక్టివిటీ ఆర్ ఆర్ దే ఇంటూ మల్టిపుల్ యాక్టివిటీస్? అంటే వాళ్ళు వన్ లైన్ ఆఫ్ బిజినెస్లో లేరు నాన్న. రిలయన్స్ ఈజ్ నాట్ ఇంటూ వన్ యాక్టివిటీ. రిలయన్స్ ఈజ్ డైవర్సిఫైడ్ కంపెనీ, హ్యూజ్లీ డైవర్సిఫైడ్. అంటే వాళ్ళు ఒక్క బిజినెస్లో లేరు, హండ్రెడ్స్ ఆఫ్ బిజినెస్లో ఉన్నారు వాళ్ళు. అంటే ఎగ్జాంపుల్ చెప్పండి నాన్న, వాట్ ఆల్ బిజినెస్ ఆర్ దేర్? వన్ బై వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, దే ఆర్ ఇంటూ ఆయిల్ అండ్ గ్యాస్. దిస్ ఇస్ ద మేజర్ బిజినెస్ ఫర్ దెమ్. వాట్ ఈస్ ద మేజర్ బిజినెస్? Oil and gas. This is number one, business number one. Business number two, I think slowly after oil and gas, they diversified into telecom. అవునా? టెలికమ్యూనికేషన్లోకి వచ్చారా? సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దాట్? జియో తర్వాత స్లోగా దే ఆర్ స్టార్టింగ్ టు వెంచర్ ఇంటూ ఎఫ్ఎంసీజీ. ఎఫ్ఎంసీజీ అంటే తెలుసు అందరికీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, దాన్ని మనం ఎఫ్ఎంసీజీ అంటాం. అంటే జనరల్గా మన డే టు డే లైఫ్లో యూజ్ అయ్యే ఐటమ్స్ అనమాట. ఆల్ దీస్ కమ్ అండర్ ద కేటగిరీ కాల్డ్ ఎఫ్ఎంసీజీ. అంటే దీస్ ఆర్ ఆల్ డైలీ ఎసెన్షియల్స్. అంటే క్యాంపకోలా అందరూ విన్నారుగా? క్యాంపకోలా విన్నారా? సో క్యాంపకోలా ఈజ్ అ పార్ట్ ఆఫ్ వాట్? ఎఫ్ఎంసీజీ. అర్థమవుతుందా? అలానే నౌ దే ఆర్ స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ వాటర్ బాటిల్స్ ఆల్సో, లైక్ బిస్లరీ, అక్వాఫినా, అట్లాంటి బాటిల్స్ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు క్యాంపకోలా. ఐ హోప్ యూ గెటింగ్ మై పాయింట్. అంటే దే ఆర్ ఇంటూ ఎఫ్ఎంసీజీ బిజినెస్ ఆల్సో. అదే కాదు, అపార్ట్ ఫ్రమ్ ఎఫ్ఎంసీజీ దే ఆల్సో హ్యావ్ సమ్ డిజిటల్ బిజినెస్. అంటే సేల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. విన్నారా? సేల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. వాట్ ఈస్ దాట్? రిలయన్స్ డిజిటల్. విన్నారా? చూసారా స్టోర్స్? ఎస్. సో దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ రిలయన్స్ డిజిటల్. అవునా? డిజిటల్ కూడా ఉంది. నాట్ ఓన్లీ రిలయన్స్ డిజిటల్ నానా, ఇంకోటి చెప్తా నేను జాగ్రత్తగా. అండ్ ఇదైతే అందరు ఈనే ఉంటారు. ట్రెండ్స్ విన్నారా? ట్రెండ్స్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ విచ్ బిలాంగ్స్ టు హూమ్? రిలయన్స్ ఓన్లీ. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ రిలయన్స్. రిలయన్స్ ట్రెండ్స్ అంటారు. అందుకే. అర్థమైందా నాన్న? ఏం దొరికితే రిలయన్స్ ట్రెండ్స్లో? క్లోదింగ్. ఐమ్ రైట్ ఆర్ రాంగ్? సో వెర్ వీ కెన్ బై క్లోత్స్, రైట్? సో ఇవన్నీ కాకుండా ఇంకా చాలా బిజినెస్లు ఉన్నాయి. సో మాట్లాడుకుంటూ వెళ్తే రేపు పొద్దున అవుతుంది. సో ఫైనలీ రిలయన్స్ ఈస్ ఇంటూ వన్ లైన్ ఆఫ్ యాక్టివిటీ ఆర్ రిలయన్స్ ఈస్ డైవర్సిఫైడ్ కదా? సో ఇప్పుడు జాగ్రత్తగా ఏనండి. ఇప్పుడు లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. లెట్ us సే రిలయన్స్ ట్రెండ్స్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ us సే రిలయన్స్ ట్రెండ్స్. Reliance Trends, they have only one shop or they have multiple shops located at different places? Okay. Only in Telangana or across India? Across India. Am I right or wrong? అంటే హైదరాబాద్లోనే చూసుకుంటే నాకు తెలిసి ఒక 10 to 15 స్టోర్స్ ఈజీగా ఉంటాయి. ఇన్ మోర్ దెన్ దాట్ ఓన్లీ, బట్ మై నాలెడ్జ్ సేస్ ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 10 to 15 స్టోర్స్. అవునా? చలో, వేర్ ఈస్ ద హెడ్ ఆఫీస్ లొకేటెడ్? ముంబై. ఓకే, సో దేర్ హెడ్ ఆఫీస్ ఈస్ లొకేటెడ్ వేర్? ముంబై. అండ్ దే హ్యావ్ డిఫరెంట్ places of business. They have different places of business in India or across India. అంటే ఇండియా అంటే ఓన్లీ తెలంగాణనా, ఆల్ ఓవర్ ఇండియానా? ఆల్ ఓవర్ ఇండియా. అంటే లెట్స్ సే దే హ్యావ్ సంథింగ్ ఇన్ ముంబై అనుకోవచ్చు అట్లా. ఎస్, దే హ్యావ్ సంథింగ్ ఇన్ తెలంగాణ, దే హ్యావ్ సంథింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, దే హ్యావ్ సంథింగ్ ఇన్ తమిళనాడు, దే హ్యావ్ సంథింగ్ ఇన్ కర్ణాటక, లైక్ దట్ అన్ని స్టేట్స్లో ఉన్నాయి. వాట్ ఈస్ ద యాక్టివిటీ దే ఆర్ క్యారింగ్ ఆన్ హియర్? యాక్టివిటీ సేమ్ ఆర్ యాక్టివిటీస్ డిఫరెంట్? సేమ్. అవునా? వాట్ ఈస్ యాక్టివిటీ క్యారీడ్ అవుట్? ఈజ్ ఇట్ సేమ్ ఆర్ డిఫరెంట్? సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ బ్రాంచ్. ఐ హోప్ యూ గెటింగ్ మై పాయింట్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ బ్రాంచ్. వాట్ ఈస్ బ్రాంచ్? బ్రాంచ్ ఈజ్ నథింగ్ బట్ our part of the entity which carries out same business or different business? Same business. Then it is called as a branch. But it is geographically located at a different place. జియోగ్రఫికల్గా ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ అ డిఫరెంట్ ప్లేస్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ ముంబైలో ఉన్నవన్నీ ఏం చేస్తున్నాయి? క్లోదింగే కదా. చలో, తెలంగాణ క్లోదింగ్. అంటే యాక్టివిటీస్ క్యారీడ్ అవుట్ ఈస్ సేమ్ ఆర్ డిఫరెంట్, బట్ జియోగ్రఫికలీ దే ఆర్ లొకేటెడ్ అట్ అ డిఫరెంట్ ప్లేస్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. దట్స్ వై వీ కాల్ ఇట్ యాజ్ వాట్? బ్రాంచ్. క్లియర్? సో వీ విల్ డూ సంథింగ్ విత్ బ్రాంచెస్ ఆల్సో. ఓకే, బ్రాంచ్ ఉంటే ఎలా అకౌంట్ చేయాలి, వాట్ ఈస్ అ ప్రాసెస్, ఎక్సెట్రా. దెన్ అలానే వీ విల్ ఆల్సో సీ సంథింగ్ విత్ రెస్పెక్ట్ టు డిపార్ట్మెంట్.
Acha, what is a department? Is there any difference between branch and department, or both are same? Anna, both are different. Branch is different, department is different. Branch activities carried out are same or different? Same. But in case of department, different activities are carried out. I think all of you are clear. Activities carried out are same or different. For example, sir, under ki purchase department, you know purchase department? Acha, what is purchase department responsible for? Purchase. Chalo. Sales department. What is sales department responsible for? Sales. Chalo. What is employee division responsible for? Management of employee, HR. అందరికి తెలుసు కదా, ఎంప్లాయీ డివిజన్ అంటే హెచ్ఆర్. వాట్ ఈస్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ఎంప్లాయీస్? am I right or wrong? Similarly, you talk about manufacturing department. What is their responsibility? Manufacture. So ila activities carried out is same or different? Different. But is it a part of our entity? Yes. అది కూడా మన ఎంటిటీలో ఒక భాగమే కదా. ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ ఎంటిటీ. సో అవి ఎలా అకౌంట్ చేయాలి? దట్ ఈస్ కాల్డ్ డిపార్ట్మెంట్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. దట్స్ కాల్డ్ as what, my dear friends? Department. So moral of the story, we will learn something with respect to branches, we will learn something with respect to departments. Alane, right, there are other two chapters which is 7 and 8. What is that? Insurance claim for what? Loss of stock and loss of profit. And example, let's say there is a fire accident. Okay, so fire accident jarigindi oka premises lo, there is a fire accident. So when there is a fire accident, my dear friends, what will happen? Number one, property will get damaged kada. జనరల్గా ఇప్పుడు మనం వెహికల్స్కి ఇన్సూరెన్స్ తీసుకుంటామా? 2-wheeler, 4-wheeler, do we take insurance? Right. Similarly, we'll take insurance for our building also. Clear? సో ఆ బిల్డింగ్లో ఏముంది? ఫర్నిచర్ ఉంది కదా. కమాన్ యార్. సో అలా కాకుండా ఇప్పుడు అదే ఒకవేళ బిజినెస్ ఎంటిటీ అనుకో, వాట్ విల్ బి దేర్? స్టాక్. సో వెన్ ఎవర్ దేర్ ఇస్ అ ఫైర్ యాక్సిడెంట్, అలాంగ్ విత్ ద బిల్డింగ్, ప్లీజ్ అండర్స్టాండ్, అలాంగ్ విత్ ద బిల్డింగ్ స్టాక్ విల్ ఆల్సో గెట్ డిస్ట్రాయిడ్. సో స్టాక్ డిస్ట్రాయ్ అయితే ఆటోమేటిక్గా వీ విల్ బి ఎట్ అ లాస్. సో మనం ప్రొటెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? వాట్ టు డూ? టేక్ అన్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ ఫర్ వాట్? స్టాక్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ గెటింగ్ మై పాయింట్. సో వెన్ ఎవర్ దేర్ ఇస్ అ ఫైర్ యాక్సిడెంట్, వీ విల్ నౌ క్యాలిక్యులేట్ హౌ మచ్ స్టాక్ వాస్ దేర్ ఇన్ ద గోడౌన్. మన గోడౌన్లో ఎంత స్టాక్ ఉంది, ఈ స్టాక్ రిపోర్ట్ మనం తీసుకెళ్ళి ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తే దే విల్ గివ్ యూ ద అమౌంట్ బ్యాక్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. సో దాట్స్ ఇన్సూరెన్స్ కేమ్ ఫర్ లాస్ ఆఫ్ స్టాక్. ఇంకోటి జాగ్రత్తగానండి సార్, ఐ సెడ్ బికాస్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ our building got destroyed, our plant and machinery got destroyed, our stock got destroyed, everything else got destroyed. అంటే 100% everything turned into ashes. అంటే బూడిద తప్ప ఏం మిగల్లా. ఎవ్రీథింగ్ గాట్ ఇంటూ జీరో. అంటే బిల్డింగ్, మెషినరీ, అది ఇది అన్ని డిస్ట్రాయ్ అయిపోయినాయి. హ్యూజ్ ఫైర్ యాక్సిడెంట్. సో దీనివల్ల స్టాకు, మెషిన్ అవే కాదు, నెక్స్ట్ 6 months, నెక్స్ట్ 1 year నువ్వు బిజినెస్ చేయలేవు, తెలుసా నీకు? సో ఇఫ్ యూ వాంట్ టు రీస్టార్ట్ బిజినెస్, అగైన్ యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ బిల్డింగ్. If you want to restart business, again you have to purchase plant and machinery, and you have to purchase raw material. కదా, అవునా కదా? అంటే ఈ 1 year టైంలో నువ్వు బిజినెస్ చేస్తున్నావా, చేయట్లేదా? చేయలేవు. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? యూ కాంట్ డూ బిజినెస్. అంటే ఈ 1 yearలో ఆర్ యూ లూజింగ్ యువర్ ప్రాఫిట్స్? అది కూడా ఇన్షూర్ చేసుకోవచ్చు, తెలుసా మీకు? ఈవెన్ దాట్ కెన్ బి ఇన్షూర్డ్. దట్ ఈస్ వై వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద చాప్టర్? సి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫ్రమ్ లాస్ ఆఫ్ స్టాక్ అండ్ లాస్ ఆఫ్ ప్రాఫిట్. అంటే మన ప్రాఫిట్స్ లాస్ అయినా వీ కెన్ గెట్ ఇట్ బ్యాక్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ. అదెంత, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, వీ విల్ లెర్న్ ఇన్ దిస్ చాప్టర్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. అండ్ దెన్ ఫైనలీ, ఐ టోల్డ్ యూ ఇన్ ద స్టార్ట్ ఓన్లీ, వీ విల్ సీ సమ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. అండ్ హౌ మెనీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆర్ దేర్ నాన్న? 29 స్టాండర్డ్స్ ఆర్ దేర్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. అందులో కొన్ని డిలీట్ అయిపోయినాయి, కొన్ని లేవు, బట్ 1 to 29 is what officially is there. And who issues accounting standards? ICAI. Who is ICAI? Institute of Chartered Accountants of India. They will issue accounting standards. Our job is to follow. Standard number 1 to 29 standards ఉన్నాయి, క్లియర్? బట్ అందులో మనం అన్నీ చదవాల్సిన అవసరం లేదు. అంటే మన సిలబస్ ఈజ్ వెరీ లిమిటెడ్. ఓకే, సో ఏ స్టాండర్డ్స్ చదవబోతున్నాం అంటే ఐ విల్ షో యూ. లుక్ ఎట్ ద స్క్రీన్. సో దీస్ ఆర్ ద ఓన్లీ స్టాండర్డ్స్ వీ విల్ సీ. అవుట్ ఆఫ్ 29, వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఈజ్ ఓన్లీ, కమాన్, AS1, AS10, AS11, 12, 16, 19, 22. అంటే కెన్ ఐ సే 1, 2, 3, 4, 5, 6. Out of 29, what we have to study is only 7 standards. I think all of you clear? Right. This is the overall syllabus. Syllabus clear? Right. ఇప్పుడు దీంట్లో ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీకు బైఫర్కేషన్ ఆఫ్ మార్క్స్ గురించి మనం మాట్లాడాం కదా. ఇప్పుడు మీరు ఏ చాప్టర్ చూసినా ద వెయిటేజ్ విల్ స్టార్ట్ అట్లీస్ట్ ఫ్రమ్ 10 అండ్ గో అప్ టు 20. ప్రతి సెక్షన్లో ద వెయిట్ విల్ స్టార్ట్ అట్లీస్ట్ ఫ్రమ్ 10 అండ్ ఇట్ విల్ గో అప్ టు 20. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఓకే, రైట్. ఒక్కసారి లిసన్ ఎవ్రీబడి కేర్ఫుల్లీ. ఓకే,
వాట్ ఈస్ దట్ పాయింట్ ఐ విల్ టెల్ యూ. ఇందాక మనం పార్ట్నర్షిప్ గురించి మాట్లాడుకున్నాం కదా అన్న. ఇప్పుడు పార్ట్నర్షిప్లో వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆర్ వాట్ ఈస్ ద వెయిటేజ్ ఫర్ పార్ట్నర్షిప్ చాప్టర్ కదా? 20% ఈస్ ద వెయిటేజ్ ఫర్ దిస్ పార్ట్నర్షిప్ చాప్టర్. ఒక్కసారి 1 minute ఆల్ ఆఫ్ యూ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. సో పార్ట్నర్షిప్లో నేనేం చెప్పాను మీకు? వాట్ ఆల్ థింగ్స్ విల్ సీ? 1 ఇంట్రొడక్షన్ కదా, 2 అడ్మిషన్, 3 కమాన్ రిటైర్మెంట్, 4 డెత్, అవునా? తర్వాత 5 డిజల్యూషన్. ఓకే, ఎక్కడి నుంచి అడుగుతాడు మనకేం తెలుసు? సో ఓవరాల్గా వి నో ద వెయిటేజ్ ఈజ్ వాట్ 20%. బట్ ఫ్రమ్ వేర్ ఈజ్ ఈ గోయింగ్ టు ఆస్క్? డూ యూ నో? నో బడీ నోస్. అంటే మనం ఏం చేయాలి? మొత్తం చదువుకోవాలి. దిర్ ఇస్ నో ఆప్షన్ వాట్స్ ఎవర్, మొత్తం టోటల్గా చదువుకోవాలి. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. అంటే పేజ్ 1 నుంచి పేజ్ 100, 200, 300, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ హ్యావ్ టు స్టడీ ఎవ్రీథింగ్. Is it comfortable? So this is the overall idea about your paper pattern, about the syllabus, about your weightage. Is it clear? Right. Last and final thing, మనం ఏం చేయాలో చెప్తా. నాకేం చేయాలంటే మీరు, ఐ వాంట్ ఎవ్రీబడి టు డూ దిస్. ఓకే, ఇట్స్ మ్యాండేటరీ. ఐ విల్ చెక్ ఆల్ యువర్ నోట్బుక్స్ ఆల్సో, డోంట్ వరీ. ఓకే, సో ఐ వాంట్ ఎవ్రీబడి టు హ్యావ్ అ సపరేట్ నోట్బుక్ ఫర్ మై సబ్జెక్ట్. నో ఆల్ ఇన్ వన్. ఆల్ ఇన్ వన్ అంటే తెలుసు కదా, ఒకే బుక్ అన్ని సబ్జెక్టులకి లెఫ్ట్ అండ్ రైట్ వాడేయడం, అలాంటివి వద్దు. సో యూజ్ అ సపరేట్ నోట్బుక్ ఫర్ మై సబ్జెక్ట్. ఓకే, ఆల్ ఆఫ్ యూ విల్ హ్యావ్ టు నెసెసర్లీ బై అ క్యాలిక్యులేటర్ మ్యాండేటరీ. ఆ క్యాలిక్యులేటర్ కూడా ఏదో కక్కుర్తి పడకండి, ఏ తక్కువలో దొరికితే అది కొనడం, అలా కాదు. ఎందుకంటే ఎగ్జామ్లో ఇట్ విల్ ప్లే మేజర్ రోల్. క్యాలిక్యులేషన్ అనేది చాలా స్మూత్గా అయిపోవాలి, ఫాస్ట్గా అయిపోవాలి, అక్యురేట్గా అయిపోవాలి. క్లియర్? సో బై అ ప్రాపర్ క్యాలిక్యులేటర్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాసియో క్యాలిక్యులేటర్ బై చేయండి. సో దేర్ ఇస్ నో బెస్ట్ క్యాలిక్యులేటర్ దెన్ క్యాసియో. 100 రూపీస్ 200 రూపీస్ క్యాలిక్యులేటర్లు వద్దు. మన లైఫ్ 200 రూపీస్ కాదు కదన్నా. సో ఎంటైర్ లైఫ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 200 రూపీస్. ఎస్ ఆర్ నో? సో మన లైఫ్ అది, అందుకే 200 రూపీస్ మనకు నథింగ్. సో ప్లీజ్ స్పెండ్ సమ్ మనీ, బై నైస్ క్యాలిక్యులేటర్ అండ్ 2 కలర్ పెన్స్ తీసుకురావాలి. ఒకటి బ్లాక్ ఆర్ బ్లూ, మీ ఇష్టం, వాట్ ఎవర్ యూ లైక్. అండ్ 1 రెడ్ కలర్ ఈజ్ మ్యాండేటరీ. రెడ్ కలర్ పెన్ ఈజ్ ఆల్వేస్ మ్యాండేటరీ ఇన్ మై క్లాస్. ఎందుకు? కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, హైలైట్ చేపిస్తా. మనకి రివిజన్ ఈజీ అవ్వాలి కదా, అవ్వాలా వద్దా? దాట్స్ ద రీజన్. ప్లీజ్ క్యారీ ఎ రెడ్ కలర్ పెన్. క్లియర్? అండ్ స్కేల్ కూడా మ్యాండేటరీ. ఎందుకంటే లైన్స్ కొడితే ఒకటి కాశ్మీర్లో ఒకటి కన్యాకుమారిలో పడకూడదు. జస్ట్ బి స్ట్రైట్. ఓకే, సో లైన్స్ అవి ఇవన్నీ అక్యురేట్గా ఉండాలి. సో స్కేల్, స్టేషనరీ, క్యాలిక్యులేటర్ అండ్ బుక్, ఇవన్నీ మ్యాండేటరీ. అండ్ నోట్స్ నేను 100% చెక్ చేస్తా. మీకు నచ్చినా మీకు నచ్చకపోయినా ఐల్ చెక్ ద నోట్స్. క్లియర్? అర్థమవుతుందా? రైట్. అండ్ కమింగ్ బ్యాక్ టు యువర్ హ్యాండ్ రైటింగ్, నాకు దాంతో పెద్ద మ్యాటర్ ఏం లేదు. బట్ ట్రై టు ఇంప్రూవ్ ఇఫ్ యువర్ హ్యాండ్ రైటింగ్ ఈస్ నాట్ గుడ్. స్లోగా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయండి, అంతే. ఓకే, డన్. సో దిస్ ఇస్ ద బేసిక్ విచ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. డన్, బేసిక్స్ ఓకే. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఆస్క్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ విత్ రెస్పెక్ట్ టు సబ్జెక్ట్, అదర్వైజ్ విల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ చాప్టర్. మీకు ఏమైనా పర్టికులర్గా ఏమైనా భయం ఉందా, డౌట్స్ ఉన్నాయా, అడగండి, పర్లేదు, ఏం పర్లేదు, ఆస్క్, నో ప్రాబ్లం. అండ్ రెండోది ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్, నిజంగా చెప్పాలంటే ఇలా కూర్చుంటే కష్టం, డౌట్స్ అడగాలి. సో ఓన్లీ వెన్ యూ ఆస్క్ డౌట్స్, నాకు కూడా ఎంకరేజ్మెంట్ అది. సో ఫర్ మీ ఆల్సో ఇట్ విల్ బి ఎన్ ఎంకరేజ్మెంట్. ఓకే, సో డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి అన్న, ఏం మొహమాట పడద్దు, నేనేం తిట్టను కొట్టను. క్లియర్? ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ యూజ్లెస్ డౌట్, ఓకే, ఇట్ ఈస్ అ డౌట్, అంతే. అది మీరు మైండ్లో పెట్టుకోవద్దు, నేను అడిగితే సార్ ఏమనుకుంటారో, ఇది అసలు చెత్త డౌట్ ఏమో, అట్లాంటివి అక్కర్లా, అడగండి. క్లియర్? సో ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ రిలేటెడ్ టు సబ్జెక్ట్. క్లియర్? స్టార్ట్ చేద్దామా? రైట్ సార్, లెట్ us స్టార్ట్. సో టుడే వాట్ వీ విల్ డూ ఈస్, we will start with something called introduction, the very first chapter. అండ్ ఏం రాయదున్నా, అన్నీ నేను నోట్స్ అన్నీ డిక్టేట్ చేస్తాను, ప్రశాంతంగా అప్పుడు రాసుకోండి. ఓకే, జస్ట్ వినండి అంతే. క్లియర్? సో ఇంట్రొడక్షన్ టు అకౌంటింగ్. వాట్ ఈజ్ అకౌంటింగ్? వాట్ ఈజ్ అకౌంటింగ్? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, వై షుడ్ వి గో అండ్ అకౌంట్, అంటే అకౌంటింగ్ ఎందుకు చేయాలి? వాట్ ఈజ్ అకౌంటింగ్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. Second question, why we should go for accounting? What is accounting? Why should we go for accounting? These are the two questions. For that, let us try to understand again from the basic. Chalo. Who will maintain books of accounts? Question is, who will maintain books of accounts? The answer is, business entities will maintain books of accounts. Am I right or wrong? Who will maintain books of accounts? Business entities will maintain books of accounts. Okay, question is, what do you mean by business? What do you mean by business? Business ante enti asalu? What is business? Very good. It's a profit making activity. Nice. Inka? Any other answer?
చెప్పండి అన్న, ఏదైనా పర్లేదు. బిజినెస్ ఈజ్ నథింగ్ బట్ అ ప్రాఫిట్ మేకింగ్ యాక్టివిటీ. ఇంకా సో ఐల్ టెల్ యూ, బిజినెస్ ఈజ్ నథింగ్ బట్, మన భాషలో చెప్తా, ఓకే, బిజినెస్ ఈజ్ నథింగ్ బట్ బయింగ్. ఓకే, బిజినెస్ ఈజ్ నథింగ్ బట్ బయింగ్ అండ్ సెల్లింగ్. అంతే, దిస్ ఇస్ బిజినెస్. ఐమ్ రైట్ ఆర్ రాంగ్? వాట్ ఈస్ బిజినెస్? బయింగ్ అండ్ సెల్లింగ్. బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ వాట్? Buying and selling of, it may be goods or it may be services. Clear? Come on here. What is business? Cheppandi. Buying and selling of goods and services. Avuna? Acha. Now listen very carefully. So let's say I purchased a car in the year 2010. 2010 లో కార్ కొన్నా అంటే బయింగ్ ఈజ్ ఓవర్. క్లియర్? బయింగ్ అయిపోయింది. ఓ 10 years దాన్ని యూజ్ చేశాను. I used it for 10 years. And after 10 years, maybe because I am not feeling to drive it anymore, or maybe దాని లైఫ్ అయిపోయిందో ఏదో అయిపోయింది, దెన్ ఐ డిసైడెడ్ టు సెల్ ద కార్. ఓకే, సో ఐ బాట్ ఇన్ ద ఇయర్ 2010. అర్థమవుతుందా? ఐ బాట్ ఇన్ ద ఇయర్ 2010 అండ్ ఐ సోల్డ్ ఇట్ ఇన్ ద ఇయర్ 2020. కెన్ ఐ కాల్ దిస్ యాజ్ అ బిజినెస్? కెన్ ఐ కాల్ దిస్ యాక్టివిటీ యాజ్ అ బిజినెస్? కమ్ ఆన్, yes or no? Absolutely no. This is not business. Why? Business means regular. Come on, what is business? Regular buying, come on, and selling of goods or services. Only then I call it as a business. And it should be recurring in nature. అంటే డే టు డే బేసిస్లో బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతూ ఉండాలి. ఐ హోప్ యూ గెటింగ్ మై పాయింట్. ఓన్లీ దెన్ ఐ కాల్ ఇట్ యాజ్ అ బిజినెస్. సో నా ఎగ్జాంపుల్లో వాట్ హ్యాపెండ్? ఐ పర్చేజ్డ్ ఇన్ విచ్ ఇయర్? 2010 అండ్ ఐ సోల్డ్ ఇట్ ఇన్ విచ్ ఇయర్? అంటే 10 years తర్వాత సేల్ చేశాను. ఇట్స్ నాట్ అ రెగ్యులర్ యాక్టివిటీ ఫర్ మీ. నేను కార్ ఎందుకు కొన్నా? సేల్ చేయడానికి కొన్నానా, యూజ్ చేయడానికి కొన్నానా? సో ఇక్కడ నా ఇంటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ మై ఇంటెన్షన్? టు యూజ్. అర్థమవుతుందా? అండ్ ఇక్కడ నేను రాసింది ఏంటి? బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గుడ్స్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. ఓన్లీ దెన్ ఐ కాల్ ఇట్ యాజ్ అ బిజినెస్. ఇస్ ఇట్ క్లియర్ అండ్ కంఫర్టబుల్? రైట్. ఇప్పుడు చెప్పండి అన్న, బిజినెస్లో 1 or 2 transactions ఉంటే, బిజినెస్లో ఇమాజిన్ ఇఫ్ దెర్ ఆర్ 1 or 2 transactions, రిమెంబరింగ్ ఈజ్ ఈజీ, గుర్తుపెట్టుకోవచ్చు. బట్ hundreds and thousands of transactions ఉంటాయి, రిమెంబరింగ్ ఈజ్ ఈజీ ఆర్ డిఫికల్ట్? Very difficult. I think all of you are getting my point. So hence we need to maintain books of accounts. I hope you're clear. Hence we need to maintain what? Books of accounts. That is why accounting is important, because we cannot remember the transactions which took place 365 days before. అంటే 1st April రోజు ఏం జరిగిందంటే ఇవాళ ఎట్లా చెప్తారు మీరు? Remembrance is possible or impossible? So therefore we have to go for something called accounting. I think all of you are clear. Accounting is nothing but recording. Clear? What will you record? Very good, very good. అంటే whatever buying and selling is there, this buying and selling put together, can I call it as what? I think all of you are clear? Right. Chalo, moral of the story. Since we cannot remember what happened 365 days back, it is always better to record. I think all of you are clear. Let's record. And what do we record? Not only transactions, we are also going to record. So transactions and events both are to be recorded. I think all of you are clear. Chalo, what is transaction? ఇదే నేను చెప్పాను కదా, మనకు తెలుసు బట్ అది డెప్త్లో తెలియదు, అది ప్రాబ్లం. వాట్ ఈస్ ట్రాన్సాక్షన్? ఆన్సర్ ఈజ్ సింపుల్ నానా. ట్రాన్సాక్షన్ ఈజ్ నథింగ్ బట్ రెగ్యులర్ యాక్టివిటీస్ ఆఫ్ బిజినెస్. సో హౌ డు వి డిఫైన్ ట్రాన్సాక్షన్స్? రెగ్యులర్ యాక్టివిటీస్ ఆఫ్ అ బిజినెస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ట్రాన్సాక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బయింగ్ ఆఫ్ గుడ్స్, ఈజ్ ఇట్ రెగ్యులర్ యాక్టివిటీ? ఎస్ సార్. కమ్ ఆన్. సెల్లింగ్ ఆఫ్ గుడ్స్, ఈజ్ ఇట్ అ రెగ్యులర్ యాక్టివిటీ? ఎస్ సార్. కమ్ ఆన్. Payment of rent, is it a regular activity? Yes sir. Payment of salaries, is it a regular activity? So all such regular activities are called as what? Transactions. I think all of you are clear. Then what are events? Listen very carefully. Events are nothing but, please understand, event is nothing but the result of transactions. What is event? Results of transactions is called as a event. Ante example, let's say we purchased 100 shirts. I think all of you are clear. During the year we purchased 100 shirts. And out of 100 shirts, let us say we sold 80 shirts. Any sale chesam nana? 80. How many we purchased? 100. How many we sold? So how many are left? So దీన్ని we call it as an event, because it's a result of 2 transactions. అవునా కదా? So difference between buying and selling ఏంటి? Closing stock. చెప్పండి అన్న, కెన్ వి కాల్ ఇట్ as a closing stock? So
So closing stock is a transaction or closing stock is an event? That's an event. I think all of you are clear. Similarly, let us say we purchased goods for 1 lakh. Clear? We purchased goods for 1 lakh and let us say we sold goods for 1,50,000. ఏవైతే కొన్నామో అన్నీ అమ్మేశాం. 100% ఆఫ్ ది గూడ్స్ ఆర్ సోల్డ్. ఫర్ హౌ మచ్ దే ఆర్ సోల్డ్? 1,50,000. అంటే ఇప్పుడు ఈ డిఫరెన్స్ బిట్వీన్ 1 lakh and 1,50,000 ఈజ్ వాట్? Event. What is that? 50,000. And what is this 50,000? Profit. Profit is an event. I think all of you are clear. Therefore, what are we going to record, my dear friends? Can you tell me? We are going to record all the transactions and all the events. What are transactions? Regular activities of business is called as a transaction. And what is an event? Result of transactions is called as a event. And in accounting, we record everything. What is everything? Transactions and events. I think all of you clear? Right. ఇప్పుడు can I take it to the next point? Yes sir. ఇప్పుడు మనకు అకౌంట్స్ అంటే ఏంటో తెలుసు. Why accounting we know. Clear? Why accounting? Answer is clear? Yes. And what do we record is also clear. చలో question number 3. How do we record? ఎలా రికార్డ్ చేస్తాం? ఎలా? How do we record them? ఒక సిస్టమ్ ఉండాలి కదా. సో నువ్వు ఏది పడితే అది చేసేసుకొని నేను ఏది పడితే అది చేసేసుకొని దాన్ని అకౌంటింగ్ అంటే చండలంగా ఉంటుంది. ఐమ్ రైట్ ఆర్ రాంగ్? సో దేర్ షుడ్ బి అ సిస్టమ్. ఐమ్ రైట్ ఆర్ రాంగ్? అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో దిస్ సిస్టమ్. ఐమ్ రైట్ ఆర్ రాంగ్? సో అందుకని మనం ఏమన్నాం? దెర్ ఆర్ 2 systems ఇన్ విచ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కెన్ బి మెయింటైన్డ్. గుర్తుందా? కమాన్, దెర్ ఆర్, కమాన్, హౌ మెనీ సిస్టమ్స్? 2 systems in which books of accounts can be maintained. Chalo, which 2 systems are these? One is called as, ఏదో గుర్తొస్తుందా నాన్న? సింగిల్ ఎంట్రీ సిస్టమ్. కమాన్. 2 is called as డబుల్ ఎంట్రీ సిస్టమ్. అర్థమవుతుందా? 2 is called as what, my dear? డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఏదో అలా గుర్తొచ్చిందా? అగైన్ ఐ టెల్ యూ వాట్ ఆర్ వి గోయింగ్ టు రికార్డ్? ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్. దానికి ఒక సిస్టమ్ ఉండాలా? ఎవరు ఎలా పడితే అలా రికార్డ్ చేసుకుంటూ వెళ్తే దాన్ని అకౌంట్స్ అనరు అప్పుడు. ఐమ్ రైట్ ఆర్ రాంగ్? సో దేర్ షుడ్ బి అ సిస్టమ్. వాట్ ఈస్ దట్ సిస్టమ్ నేమ్? సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్, డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. చలో, వీ షుడ్ ఫాలో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఆర్ వీ షుడ్ ఫాలో డబుల్ ఎంట్రీ సిస్టమ్? మనం ఏది ఫాలో అవ్వాలి? 2 ఉన్నాయి ఆప్షన్స్ అయితే, 2 ఉన్నాయి. బట్ వాట్ ఆర్ వీ సపోజ్ టు ఫాలో? ద ఆన్సర్ ఈస్ వీఆర్ ఓన్లీ సపోజ్ టు ఫాలో సంథింగ్ కాల్డ్ యాజ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అసలు ఫాలో అవ్వలేము రియల్ లైఫ్ ప్రాక్టీసెస్లో. అర్థమవుతుందా? బుక్స్లో ఓకే, అంటే మీ స్టడీ పరంగా ఇన్ యువర్ కరికులం, ఇన్ యువర్ సిలబస్ దిస్ ఇస్ ఓకే. బట్ రియల్ కంపెనీస్లోకి వెళ్ళి సింగిల్ ఎంట్రీ సిస్టంలో బుక్స్ మెయింటైన్ చేయమంటే ఊడి చేయడు. క్లియర్? సో ఎవ్రీబడి మెయింటైన్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండర్ విచ్ సిస్టమ్? డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఓకే, రైట్. ఇప్పుడు ఐ విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్. క్లియర్? అకౌంటింగ్ ఎందుకు? వై అకౌంటింగ్? కమాన్. బికాస్ వీ కెనాట్ రిమెంబర్, వీ నీడ్ అకౌంటింగ్. అరే యార్ కమాన్, అలాగే వచ్చాం స్టెప్ బై స్టెప్. వై అకౌంటింగ్? సిన్స్ వీ కెనాట్ రిమెంబర్, వీ నీడ్ అకౌంటింగ్. ఐమ్ రైట్ ఆర్ రాంగ్? చలో, వాట్ ఈస్ అకౌంటింగ్? అకౌంటింగ్ ఈజ్ నథింగ్ బట్ రికార్డింగ్ ఆఫ్ transactions and events. I think all of you are clear. We know what are transactions, we know what are events. Acha, these transactions and events should be recorded using which system of accounting? Double entry system of accounting. I think all of you are clear. Ante double entry system lo em avutadi? Indake cheppunnam kada, under double entry system what will happen, my dear? Every debit has equal and corresponding credit. అవునా కదా? దే విల్ హ్యావ్ ఈక్వల్ అండ్ కరస్పాండింగ్. క్లియర్? డన్? రైట్. ఇప్పుడు ఏమన్నాను మీకు గుర్తుంటే, వన్స్ యూ ఫినిష్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్, ఎండ్ ఆఫ్ ది ఇయర్ 365 days అయిపోయిన తర్వాత, సిన్స్ ఎవ్రీ డెబిట్ హ్యాస్ ఈక్వల్ అండ్ కరస్పాండింగ్ క్రెడిట్, మనం కెన్ వీ ప్రిపేర్ అ ట్రయల్ బ్యాలెన్స్? సార్ బేసిక్సే అడుగుతున్నా, ఐఎమ్ నాట్ గోయింగ్ డీప్. చలో, కెన్ వీ ప్రిపేర్ అ ట్రయల్ బ్యాలెన్స్? ఇందాక మనం అనుకున్నట్టు వీ కెన్ ప్రిపేర్ అ ట్రయల్ బ్యాలెన్స్. అండ్ దిస్ ట్రయల్ బ్యాలెన్స్ విల్ అగ్రీ ఆర్ విల్ డిసగ్రీ? అగ్రీ ఆర్ డిసగ్రీ? సరే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇట్ విల్ అగ్రీ. ఓకే, సో అగ్రీ అయిన తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా వినండి నాన్న, మెయిన్ ఎసెన్స్ ఆఫ్ ద స్టోరీ జాగ్రత్తగా వినండి అందరూ. సో లెట్ us say మన ట్రయల్ బ్యాలెన్స్ రెడీగా ఉంది. ఓకే, సో అవర్ ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ రెడీ. వీ డిడ్ బిజినెస్ ఫర్ 365 days, 365 రోజులు బిజినెస్ చేసాం. ఎండ్ ఆఫ్ ది ఇయర్ ట్రయల్ బ్యాలెన్స్ అకౌంటెంట్ రెడీ చేశాడు. అండ్ మనకేంటి, వై డు వి డూ బిజినెస్? మనం బిజినెస్ ఎందుకు చేస్తాం? వై డు వి డూ బిజినెస్? ప్రాఫిట్. కమాన్, అంటే ఎవరైనా ఎండ్ ఆఫ్ ది ఇయర్ డూ దే వాంట్ టు నో ద ప్రాఫిట్ ఆర్ లాస్? ఎస్ సార్. సో ఏం జరిగిందంటే, లిసన్ వెరీ కేర్ఫుల్లీ. యువర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ వేర్ రెడీ. ఓకే, ట్రయల్ బ్యాలెన్స్ వాజ్ రెడీ. మీరు ఏం చేశారు? జాగ్రత్తగా రండి. సో యూ టుక్ దీస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ యూ గేవ్ ఇట్ టు 5 different people.
1, 2 are, we will write the names, okay? We have given it to Mr. A, Mr. B, C, D and E. సేమ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, సేమ్ ట్రయల్ బ్యాలెన్స్ జిరాక్స్ చేపించి 5 డిఫరెంట్ చార్ట్ అకౌంటెంట్స్కి ఇచ్చారు. నా ప్రాఫిట్ కనుక్కొని ఇవ్వను ఆయన, నా P&L అకౌంట్, నా బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసి టెల్ మీ వాట్ ఈస్ మై ప్రాఫిట్, టెల్ మీ వాట్ ఈస్ మై లాస్ అండ్ టెల్ మీ వాట్ ఈస్ మై ఫైనాన్షియల్ పొజిషన్. ఇది మీరు అడిగిన క్వశ్చన్, వెరీ సింపుల్, క్లియర్. ట్రయల్ బ్యాలెన్స్ తీసుకెళ్ళి ఇచ్చారు, ప్రాఫిట్ అడిగారు, అంతే. సో వాట్ హ్యాపెన్, చార్ట్ అకౌంటెంట్ సైడ్ ఓకే డోంట్ వరీ నాన్న, మీరు ఒక 1 వీక్ తర్వాత రండి, ఐ విల్ టెల్ యూ వాట్ ఆర్ ద ప్రాఫిట్. అర్థమవుతుందా? కమ్ ఆఫ్టర్ 1 వీక్ ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ద ప్రాఫిట్. సో 1 వీక్ తర్వాత నీట్గా రెడీ అయిపోయి హ్యాపీగా ఫుల్ ఖుషీలో యూ వెంట్ టు చార్టెడ్ అకౌంటెంట్ ఏ, ద ఫస్ట్ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళారు. వాడు ఏం చెప్పాడు, సార్ యూ హ్యావ్ అ ప్రాఫిట్ ఆఫ్ 1 lakh rupees అన్నాడు. ఓ వెరీ హ్యాపీ, 1 lakh rupees ప్రాఫిట్ వచ్చింది ఫస్ట్ ఇయర్. హ్యాపీయా నాట్ హ్యాపీయా? వెరీ హ్యాపీ సార్, అవునా? సరే, సేమ్ థింగ్ మళ్ళీ మీరు సెకండ్ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళారు. లెట్స్ సే యూ వెంట్ టు ద సెకండ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్టర్ ఫస్ట్. హీ సెడ్ యూ హ్యావ్ అ ప్రాఫిట్ ఆఫ్ 1,50,000. మీకు అర్థమవుతుందా? ఈ సైడ్ యూ హ్యావ్ ప్రాఫిట్ ఆఫ్ 1,50,000. చలో మీరు థర్డ్ చార్ట్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళాడు. వాడు ఏం చెప్పాడు, సార్ యూ హ్యావ్ అ లాస్ ఆఫ్ 1 lakh. మీకు ప్రాఫిట్ లేదు, మీరు లాస్లో ఉన్నారు. దిస్ లాస్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 1 lakh. అర్థమవుతుందా? నెక్స్ట్ వాడు ఏమన్నాడంటే యూ హ్యావ్ ప్రాఫిట్ ఆఫ్ ఓన్లీ 10,000 అన్నాడు. ప్రాఫిట్ ఆఫ్ హౌ మచ్? 10,000. లాస్ట్ వాడు ఏమన్నాడు, నో ప్రాఫిట్ నో లాస్, జీరో ఈజ్ అ ప్రాఫిట్, జీరో ఈజ్ అ లాస్. అంటే దిర్ ఈజ్ నో ప్రాఫిట్ నో లాస్. అర్థమవుతుందా? రైట్ ఆర్ రాంగ్? సార్ ఇది మన క్లాస్ రూమ్లో కూడా చాలాసార్లు చూసుంటాం కదా. ఒక ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చి ప్రాఫిట్ కనుక్కోమంటే 10 మంది ఉంటే 12 ప్రాఫిట్లు వస్తాయి. వస్తాయా రావా? వస్తాయా రావా నాన్న? సేమ్ థింగ్ అక్కడ జరిగింది కూడా అదే, మ్యాజిక్ జరిగింది. సో వి టుక్ అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ టు 5 different చార్ట్ అకౌంటెంట్స్ అండ్ 5 different చార్ట్ అకౌంటెంట్స్ హ్యావ్ గివెన్ 5 different రిజల్ట్సే డిఫరెంట్. ఓకే, అర్థమవుతుందా? ఫస్ట్ వాడు ఏం చెప్పాడు, ప్రాఫిట్ ఆఫ్ 1 lakh. సెకండ్ 1,50,000 ప్రాఫిట్. థర్డ్ వాడు, ఫోర్త్ 10,000 ప్రాఫిట్ అన్నాడు. ఫిఫ్త్ నిల్, అసలు ప్రాఫిటే లేదు, మీరు బిజినెస్ చేసి దండగా క్లోజ్ చేసుకోండి అన్నాడు. ఒరే నాయన ఇదేం తలకాయ నొప్పి. ప్లీజ్ అండర్స్టాండ్, అంటే యూ హ్యావ్ గివెన్ సేమ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ టు 5 different people. 5 different people ఆర్ కమ్యూనికేటింగ్ డిఫరెంట్ రిజల్ట్స్. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు చెప్పండి, ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం, ఇదంతా వేస్టేగా? ఎస్ ఆర్ నో? అంటే ఇంకా అకౌంటింగ్ ప్రొఫెషన్ మీద ట్రస్ట్ ఎవడికి ఉంటుంది? కమాన్, కెన్ వి ట్రస్ట్ ప్రొఫెషన్? అకౌంటింగ్ ప్రొఫెషన్ని ట్రస్ట్ చేయగలమా? లేదు. ఎందుకు? 5 different people ఆర్ ఫాలోయింగ్ 5 different మెథడ్స్. వాడి ఇష్టం ఉన్నట్టు వాడు చేసుకుంటున్నాడు. ఐ థింక్ యూఆర్ క్లియర్. అండ్ వాడి రూల్స్ వాడు పెట్టుకున్నాడు, వాడి రెగ్యులేషన్స్ వాడు పెట్టుకున్నాడు, వాడి ఫార్మాట్ వాడు పెట్టుకున్నాడు, అన్నీ వాడి ఇష్టమే. సో అందుకనే 5 people ఆర్ గివింగ్ హౌ మెనీ రిజల్ట్స్? 5 results. ఓకే, కెన్ వి అలౌ దిస్ టు హ్యాపెన్? ఇది జరగకుండా మనం ఆపాలా లేకపోతే వదిలేసేయాలా? ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. వీ కెన్ నాట్ అలౌ దిస్ టు హ్యాపెన్. I think all of you are clear. We can or we cannot. అందుకనే what we have done is very simple. Listen very carefully. We said while preparing financial statements, everybody will have to follow something called GAAPS. Come on, what is this? Gaps. విన్నారు కదా, పేరు ఎక్కడో వినుంటారు. What are gaps? Generally accepted accounting principles. అంటే whenever you are going for accounting, you have to follow these principles, only then you have to account. I think you're getting my point. Only then everybody will get same result. లేకపోతే అందరికీ different result. I think all of you are clear? Right. And what are gaps ma? Listen very carefully. All the generally accepted accounting principles, my dear friends, are classified into 3. 1 is called as accounting concepts. 2 is called as accounting conventions. 3 is called as accounting standards. అర్థమవుతుందా? సో అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? లిసన్ వెరీ కేర్ఫుల్లీ. బిఫోర్ వీ గో ఫర్ అకౌంటింగ్, వీ కాంట్ డిజైన్ అవర్ ఓన్ రూల్స్. మన ఓన్ రూల్స్, మన ఓన్ రెగ్యులేషన్స్తో మనం వెళ్ళకూడదు. కమాన్, వాట్ ఆర్ వీ సపోజ్ టు డూ? ఫాలో గ్యాప్స్. వాట్ ఆర్ గ్యాప్స్? జనరలీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, విచ్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. Which 3? Concepts, conventions, accounting standards. So if you follow these things and you start accounting, ఏ ప్రాబ్లం ఉండదు. ఎవ్రీబడి విల్ గివ్ యూ ద సేమ్ రిజల్ట్. క్లియర్? వై జనరలీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఇప్పుడు బ్రెయిన్లోకి వెళ్ళిందా? క్లియర్? సో రైట్, నౌ ఐ విల్ గో టు ద నెక్స్ట్ పాయింట్. సో మనం ఇందాక అనుకున్నట్టు వీ నో దట్ దెర్ ఆర్ కాన్సెప్ట్స్, వీ నో దట్ దెర్ ఆర్ కన్వెన్షన్స్, వీ నో దట్ దెర్ ఆర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఇవన్నీ తెలుసు, బట్ 1 by 1 స్లోగా మనం చదువుకుంటే వెళ్తాం. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. సో లెట్ us now start our discussion with something called concepts and
కన్వెన్షన్స్. ఓకే, ద వెరీ 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 ఫస్ట్ కాన్సెప్ట్ అందరికీ తెలిసింది, మెజారిటీ ఆఫ్ యు నో దిస్ కాన్సెప్ట్. ఎస్, ద ఆల్వేస్ స్టార్టింగ్ పాయింట్ ఈజ్ వాట్? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. చలో, ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ వాట్ మా? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఓకే, జస్ట్ అ సెకండ్ మా. Everything is going right. Chalo, business entity concept. Chalo, what do you mean by business entity concept? Asal what is this concept? Na konచెం knowledge కావాలి మీ దగ్గర నుంచి. ఓకే, సేమ్ కాదు. సో కొంతమంది సేమ్ అంటున్నారు, కొంతమంది సేమ్ కాదంటున్నారు. మనం నువ్వేం చెప్తున్నాను? సేమ్ ఆర్ డిఫరెంట్? సేమ్. బిజినెస్ అండ్ ఓనర్ ఆర్ సేమ్? నో, different. Okay, right. The answer is very simple. Listen very carefully. As per this concept, no, listen very carefully. As per this concept says business is separate. The business is separate from the owner. I think all of you are clear. Business is separate from the, అంటే ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే బిజినెస్ ఈజ్ డిఫరెంట్, ఓనర్ ఈస్ డిఫరెంట్. ఇద్దరు డిఫరెంట్ ఎంటిటీసే. ఐ హోప్ యూ క్లియర్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డిఫరెంట్. దీనివల్ల యూజ్ ఏముంది? దీనికి మన ప్రాఫిట్కి ఏంటి సంబంధం? ఇందాక మీరు ఏదో చెప్పారు, 5 డిఫరెంట్ చార్ట్ అకౌంటెంట్స్, 5 డిఫరెంట్ రిజల్ట్స్ అన్నారు. అసలు దానికి బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్కి ఏంటి రిలేషన్? ఐ హోప్ యూర్ అండర్స్టాండింగ్. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్రాఫిట్స్ అండ్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్? ఆ డౌట్ రావాలి మనకి. ఇందాక నేను ఏం చెప్పాను? 5 డిఫరెంట్ చార్ట్ అకౌంటెంట్స్, 5 డిఫరెంట్ రిజల్ట్స్ కదా, అవునా కదా? అందుకే నేను ఏం చెప్పాను? యూ హ్యావ్ టు ఫాలో కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్. అదే కదా నేను చెప్పింది. మరి బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్కి మన ప్రాఫిట్కి ఏంటి సార్ సంబంధం? వాట్ ఈస్ ద రిలేషన్? అర్థమవుతుందా? క్వశ్చన్ అర్థం కావాలి, ఆన్సర్ నేనే చెప్తా. ఐ హోప్ యూఆర్ క్లియర్. డిడ్ యూ అండర్స్టాండ్ ద క్వశ్చన్? మనకి ఇందాక వచ్చిన డిఫరెంట్ ప్రాఫిట్కి బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్కి అసలు ఏంటి సంబంధం? వాట్ ఈస్ ద రిలేషన్? ఎస్టాబ్లిష్ చేయండి, ఫస్ట్ డాట్స్ కనెక్ట్ చేయండి. ఐ హోప్ యూఆర్ గెటింగ్ మై పాయింట్. లిసన్ వెరీ కేర్ఫుల్లీ. యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్, హూ ఈస్ డిఫరెంట్? బిజినెస్ ఈజ్ డిఫరెంట్, ఓనర్ ఈజ్ డిఫరెంట్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. అందుకనే ఏం చెప్తామంటే, లిసన్ వెరీ కేర్ఫుల్లీ, ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ బిజినెస్, ఐ రిపీట్, ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ బిజినెస్, ఓకే, విల్ బి రికార్డెడ్ ఇన్ ద బిజినెస్ బుక్స్. అర్థమవుతుందా? ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ బిజినెస్ విల్ బి రికార్డెడ్ ఇన్ విచ్ బుక్స్ మా? బిజినెస్ బుక్స్. వేరే ఆప్షనే లేదు. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ గెటింగ్ మై పాయింట్. అండ్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ది ఓనర్, ఐ హోప్ యూ గెటింగ్ మై పాయింట్, ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ది ఓనర్ విల్ బి రికార్డెడ్ ఇన్ పర్సనల్ బుక్స్. అంటే నౌ ఇమాజిన్ యు ఆర్ అ బిజినెస్ ఓనర్, యు ఆర్ డూయింగ్ బిజినెస్, సో యూ హ్యావ్ టు మెయింటైన్ 2 డిఫరెంట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. 2 సెట్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ చేయాలి, 2 డిఫరెంట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. కమాన్, విచ్ 2 సెట్? సెట్ 1 ఈజ్ బిజినెస్ బుక్స్. అంటే అందులో ఏం రికార్డ్ చేస్తావు నువ్వు? వాట్ ఆర్ యూ గోయింగ్ టు రికార్డ్? ఓన్లీ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ రిలేటింగ్ టు వాట్? బిజినెస్. ఓకే. సెకండ్ సెట్ ఆఫ్ బుక్స్లో వాట్ విల్ యూ రికార్డ్? ఓనర్ ట్రాన్సాక్షన్స్ విల్ బి రికార్డెడ్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. అంటే ఇంకా కొంచెం డీప్గా వెళ్తే, లిసన్ వెరీ కేర్ఫుల్లీ, ఆల్ ద ఇన్కమ్స్ అండ్ ఆల్ ది ఎక్స్పెన్సెస్ ఆఫ్ బిజినెస్ విల్ బి రికార్డెడ్ ఇన్ విచ్ బుక్స్? బిజినెస్ బుక్స్. కమాన్, విల్ బి రికార్డెడ్ ఇన్ విచ్ బుక్స్ మా? బిజినెస్ బుక్స్. చలో, all the personal incomes and personal transactions will be recorded in which books? Personal books. అవునా? సో ఒకవేళ ఈ కాన్సెప్ట్ గనక లేకపోతే, ఇమాజిన్ ఇఫ్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ నాట్ దేర్, వాట్ విల్ యూ డూ? యూ విల్ మెయింటైన్ ఓన్లీ 1 book of account. యూ విల్ రికార్డ్ ఆల్ ఇన్కమ్స్ ఆఫ్ బిజినెస్, ఆల్ ఎక్స్పెన్స్ ఆఫ్ బిజినెస్, ఆల్ ఇన్కమ్స్ ఆఫ్ ఓనర్, ఆల్ ఎక్స్పెన్స్ ఆఫ్ ఓనర్. అప్పుడు రిజల్ట్ డిఫరెంట్ కదా? రిజల్ట్ విల్ బి సేమ్ ఆర్ రిజల్ట్ విల్ బి డిఫరెంట్? అవునా? అర్థమవుతుందా అందరికీ? సో అందుకనే మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు మెయింటైన్ 2 డిఫరెంట్ సెట్ ఆఫ్ బుక్స్. విచ్ 2 సెట్ ఆఫ్ బుక్స్? కమాన్, బిజినెస్ అండ్ ఓనర్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. ఆల్ బిజినెస్ ఇన్కమ్స్ అండ్ బిజినెస్ ఎక్స్పెన్సెస్ విల్ బి రికార్డెడ్ ఇన్ బిజినెస్ బుక్స్, అండ్ ఆల్ పర్సనల్ ఎక్స్పెన్స్, పర్సనల్ ఇన్కమ్స్ విల్ బి రికార్డెడ్ ఇన్ పర్సనల్ బుక్స్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. రైట్. లిసన్ వెరీ కేర్ఫుల్లీ టు పాయింట్ నెంబర్ 2. ఓకే, వాట్ ఈస్ పాయింట్ నెంబర్ 2? ఇది క్లియరా? ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. సేమ్ ఎంటిటీ కాన్సెప్టే సెకండ్ పాయింట్. లిసన్ వెరీ కేర్ఫుల్లీ. మన ఇప్పుడు ఇక్కడ owner of the business, okay, will, can I say, invest? I think all of you clear. Owner of the business will invest. What will he invest? Capital. Come on, a capital istene kada edana business start chesedi. Am I right or wrong? So capital, he will invest capital in a business. I think all of you clear.
రైట్. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి సరిపోతుంది. ఓకే, క్వశ్చన్ ఈజ్, యూ ఆల్వేస్ ప్రిపేర్ అ బ్యాలెన్స్ షీట్ మొత్తం అడగట్లేనా, కొంచెం ఒక చిన్న ఐడియా అడుగుతున్నా అంతే. బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తారా? బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసినప్పుడు బిజినెస్ బ్యాలెన్స్ షీట్, ఇక్కడ క్యాపిటల్ విల్ బి ఆన్ ద లైబిలిటీ సైడ్ ఆర్ క్యాపిటల్ విల్ బి ఆన్ ది అసెట్ సైడ్ కదా, రైట్? సో క్యాపిటల్ విల్ ఆల్వేస్ బి ఆన్ ద లైబిలిటీ సైడ్, అవునా? ఎందుకు? ఎప్పుడన్నా క్వశ్చన్ చేశారా మిమ్మల్ని? దట్స్ ది ఆన్సర్. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. బిజినెస్ ఈజ్ డిఫరెంట్, ఓనర్ ఈజ్ డిఫరెంట్. ఇమాజిన్ యూ ఆర్ ద ఓనర్. Imagine, who are you? Owner. Let's say I am the business. Come on, who are you? Owner. Who am I? మీరు నాకు డబ్బులు ఇస్తున్నారు బిజినెస్ చేయడానికి, యు ఆర్ ఇన్వెస్టింగ్ క్యాపిటల్, ఎస్ ఆర్ నో? అంటే బోత్ ఆఫ్ అస్ ఆర్ సేమ్ ఆర్ డిఫరెంట్? కమ్ ఆన్, సేమ్ ఆర్ డిఫరెంట్? డిఫరెంట్. మీరు డిఫరెంటే, నేను డిఫరెంటే. హూ ఇస్ టెలింగ్ దాట్? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. అర్థమవుతుందా? హూ ఇస్ టెలింగ్ యూ దాట్? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. మన ఇద్దరం సేమా డిఫరెంటా? అంటే లాజిక్గా ఆలోచిస్తే, ఇవాళ మీరు నాకు ఏవైతే డబ్బులు ఇచ్చారో అవి ఎప్పుడో ఒకప్పుడు నేను మీకు రిటర్న్ ఇవ్వాలి. కమాన్. అంటే ఫర్ మీ, అంటే బిజినెస్ ఇట్ ఈస్ అన్ అసెట్ ఆర్ ఇట్ ఈస్ అ లైబిలిటీ? కమాన్. అందుకే లైబిలిటీ సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఎంసీక్యూ వస్తుంది, ఏమని? సార్, క్యాపిటల్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అ లైబిలిటీ ఇన్ ద బిజినెస్ డ్యూ టు విచ్ కాన్సెప్ట్? అది కదా ఆన్సర్. అంటే ఇంత డీప్గా మనం ఎప్పుడు వెళ్ళలే, జస్ట్ పైపైనే చూసుకుంటే వెళ్ళిపోయాం, అవునా కదా? సో బిజినెస్ ఈజ్ కమాన్ డిఫరెంట్, ఓనర్ ఈజ్ డిఫరెంట్. అందుకనే క్యాపిటల్ విల్ ఆల్వేస్ బీ లైబిలిటీ. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. చలో, దాని తర్వాత మళ్ళీ అదే బ్యాలెన్స్ షీట్, అదే కంటిన్యూయేషన్. ఓకే, చలో. డ్రాయింగ్స్ విన్నారా ఎప్పుడన్నా? వాట్ డూ యూ మీన్ బై డ్రాయింగ్స్? వెరీ గుడ్. అమౌంట్ విత్ డ్రాన్ బై హూమ్? ఓనర్. ఫర్ విచ్ యూస్? బిజినెస్ యూస్ ఆర్ పర్సనల్ యూస్? అవునా? అంటే మీరేం చేస్తున్నారు, మీరు బిజినెస్లో నుంచి, అంటే నా దగ్గర నుంచి యు ఆర్ టేకింగ్ మనీ ఫర్ విచ్ యూస్? పర్సనల్ యూస్. అంటే మీరు ఇచ్చిన దాంట్లో నుంచి కొంత అమౌంట్ తీసుకెళ్ళిపోతున్నారు. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? సో వాట్ ఎవర్ మనీ యూ గేవ్ మీ ఇనీషియలీ, అవుట్ ఆఫ్ దట్ మనీ యూ ఆర్ టేకింగ్ అవే సమ్ మనీ టుడే, ఎస్ ఆర్ నో? అంటే అది క్యాపిటల్కి యాడ్ చేయాలా, డిడక్ట్ చేయాలా? దట్స్ ఇట్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. యాజ్ పర్ విచ్ కాన్సెప్ట్ అగైన్? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు మీ క్వశ్చన్ క్యాపిటల్ అయినా డ్రాయింగ్స్ అయినా, ఆన్సర్ ఈస్ కమాన్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, నానా, ఎండ్ ఆఫ్ ది డే 365 డేస్ అయిపోయిన తర్వాత ఒక P&L అకౌంట్ ప్రిపేర్ చేస్తారు కదా. P&L అకౌంట్లో యుల్ గెట్ ప్రాఫిట్, ఎస్ ఆర్ నో? సో టెల్ మీ, దట్ ప్రాఫిట్ బిలాంగ్స్ టు హూమ్? ఓనర్. అవునా కదా? డస్ ఇట్ బిలాంగ్ టు మీ? నేను బిజినెస్ కదా. డస్ ఇట్ బిలాంగ్ టు మీ ఆర్ దట్ ఈస్ బిలాంగ్ టు ఓనర్? మీకు కదా. అంటే అప్పుడు ఏం చేయాలి నేను? అది మీది కాబట్టి మీ క్యాపిటల్కి యాడ్ చేసేస్తా. వాట్ బిలాంగ్స్ టు యూ ఇన్ ద బిజినెస్ నాన్న? క్యాపిటల్. అందుకనే మీ క్యాపిటల్కి యాడ్ చేసేస్తాను. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. సో దేర్ ఫోర్ నెట్ ప్రాఫిట్ ఐ విల్ యాడ్ ఇట్ హియర్. క్లియర్? అదే నెట్ లాస్ వస్తే, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ క్లియర్, ఐఎమ్ గోయింగ్ టు డిడక్ట్ ఇట్ ఫ్రమ్ ద క్యాపిటల్. అంటే ఈ అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా, దిస్ వాస్ కమాన్ విచ్ కాన్సెప్ట్? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. దట్స్ ది ఆన్సర్. క్లియర్? సో ఫైనల్గా చెప్పండి, వాట్ ఈస్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్? యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్, బిజినెస్ ఈజ్ డిఫరెంట్, owner is different. Both of them are treated as different entities. Am I right or wrong? Acha, all your personal transactions will be recorded in personal books and all the business transactions are recorded in business books. I think all of you clear. That's point number 1. Point number 2, capital is treated as a liability because of which concept? Drawings is reduced from the capital because of which concept? Ante. And profit is added to the capital because of which concept? లాస్ ఇస్ డిడక్టెడ్ బికాస్ ఆఫ్ విచ్ కాన్సెప్ట్? ఎందుకంటే మన ఇద్దరం డిఫరెంట్ కాబట్టి ఆ కాన్సెప్టే చెప్తుంది. క్లియర్? దిస్ ఈజ్ ఇన్ డెప్త్ ఐడియా ఆఫ్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. క్లియర్? సో ఇప్పుడు ఇదే లేకపోతే చార్ట్ అకౌంటెంట్స్ ఏం చేస్తారు? వాట్ విల్ చార్ట్ అకౌంటెంట్స్ డూ? దే విల్ రికార్డ్ ఆల్ పర్సనల్ ట్రాన్సాక్షన్స్, ఆల్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ వన్ బుక్స్. ఇఫ్ యూ రికార్డ్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ బుక్స్, ప్రాఫిట్ విల్ బీ, ఐ థింక్ యూ క్లియర్. దట్స్ వై వీ సెడ్ కీప్ బోత్ డిఫరెంట్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఓకే. కెన్ వీ ప్రొసీడ్ ఫార్వర్డ్? That's a first concept. Can we go to the next concept? Yes, Nana. Chalo, second concept. Tell me, what is the second concept? Meeku telisinde cheppandi, ade start cheddam. Ade separate legal entity is nothing but your business entity. Next, conservatism, very good. Accrual, very good. Conservatism, accrual, okay. Inka cheppandi. Materiality, excellent. Materiality, okay. ఇంకా నాన్న
రైట్, ఓకే. ఇప్పుడు గుడ్, చాలామంది ఐ అప్రిషియేట్ మీరు ఆన్సర్స్ ఇచ్చారు. సో ఇందులో మీరు ఏమంటున్నారు, కాస్ట్ కాన్సెప్ట్ ఒకటి చెప్పారు, ఆ తర్వాత కన్సర్వేటిజం కాన్సెప్ట్ అని ఒకటి చెప్పారు కదా. సో లెట్ స్టార్ట్ విత్ సంథింగ్ కాల్డ్ కాస్ట్ కాన్సెప్ట్. ఓకే, కాస్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. సో మీరు చెప్పిన సీక్వెన్స్లోనే ఐఎమ్ స్టార్టింగ్, డోంట్ వరీ. ఐఎమ్ గోయింగ్ టు ద సెకండ్ కాన్సెప్ట్ కాల్డ్ విచ్ కాన్సెప్ట్, కాస్ట్ కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్కి వెళ్ళే కన్నా ముందు మళ్ళీ ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాం. ఓకే, సో ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే జాగ్రత్తగా అందరూ, all your assets, Nana, all your assets are classified into how many types? Cheppandi, all of you. All your assets are classified into how many types? Which two types? Okay, I got two different answers. Tangible, intangible అని ఒకళ్ళు అన్నారు, అండ్ ఇంకొకరు ఏమన్నారు, ఫిక్స్డ్ అసెట్స్ అండ్ కరెంట్ అసెట్స్ అన్నారు. వెరీ గుడ్. సో ఐ విల్ స్టార్ట్, బోత్ ఆర్ కరెక్ట్. ఓకే, సో ద ఫస్ట్ classification is called as fixed asset. Second classification is called as current asset. Okay, right. Malli fixed assets are further classified into two. Fixed assets are further classified into two. Which two? ఇందాక ఒక స్టూడెంట్ చెప్పాడు కదా, tangible, intangible. I think all of you clear? Which two types? Tangible and intangible. Okay, ఇప్పుడు చెప్పండి, what are fixed assets? మీరే చెప్పాలి. Okay, so my question is, what do you mean by fixed asset? That is what the question was, right? So anyway, listen very carefully. What do we mean by fixed asset? I am defining the fixed asset. Remember this for your lifetime now. You should not forget. So generally, fixed assets are those assets which have a useful life of greater than 1 year. So it should have a life for greater than 1 year. అంటే 1 year కన్నా ఎక్కువ దాని యూస్ఫుల్ లైఫ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, when you buy a car, tell me, car has a life for more than 1 year, yes or no? So that means it is a fixed asset. Clear? Chalo, second condition ఏంటంటే, why do you buy any asset, నాన్న? ఎందుకు కొంటారు? ఇప్పుడు ఒక మొబైల్ ఉంది, ఎందుకు కొంటారు మొబైల్? To use. Am I right or wrong? Similarly, in a business, why do people buy machinery? To use. Acha, why did we buy this furniture? To use. Am I right or wrong? So the intention is, listen very carefully, fixed assets are purchased with an intention to use in the business activities. Acha, why did we buy this camera? To use. Am I right or wrong? Why did we buy this mic? To use. So fixed assets are purchased with an intention to use. I think all of you are clear. And third condition, they are not for sale. అంటే they are for sale or not for sale? నా లాజికల్గా మాట్లాడితే, when I'm using this camera, I will not sell it. When I'm using this mic, I will not sell it. అంటే when I use something, I will never ever sell it. I think all of you clear? So if these three conditions are satisfied, I call any asset as which asset, ma? Fixed asset. Once again, tell me, what are the three conditions? It should have a life for more than 1 year. Come on. We purchase with an intention to use. Come on, what is the third condition? Not for sale. If these three conditions are satisfied, I call any asset as a fixed asset. I think all of you are clear? Comfortable? Can you proceed forward? Yes. Next point. All your fixed assets are further classified into two. Which two? Tangible, intangible. Now tell me, what is the difference between a tangible asset and intangible asset? Okay, people are saying we cannot touch. Okay, done. See, generally it is okay you're talking these words in the class, but if you go to an interview and say those assets which we cannot touch, we cannot feel, it will become a bad word. I think all of you are getting my point. So don't use bad words in the class. Classroom it is okay, but exam not okay. Again, when you go to your some interview and all, it is not okay. So the answer is very simple. Tangible assets are those assets which have physical existence. Which have which existence? This is a better word to use. I think all of you are clear. Which has which existence, Nana? Physical existence. Like camera, does it have a physical existence? Yes, sir. Furniture, does it have a physical existence? So any asset which has a physical existence is called as a, tangible asset. I think all of you are clear. Then what are intangible assets? Are those assets where there is no physical existence. I think all of you are clear. Where there is no which existence, physical existence. I call these assets as intangible assets. Is it okay? So where did we start? We started by saying that all assets are classified into, two categories. Which two? Fixed and current. What are fixed assets? Which has a life for more than 1 year.
We purchase that with an intention to use కదా, and it is not for sale. రిమెంబర్ కార్ లైఫ్ టైం గుర్తుంటుంది. కార్ అయితే గుర్తుంటుందిగా. కార్లో ఎందుకు కొంటాం? టు యూస్. డస్ ఇట్ హ్యావ్ అ లైఫ్ ఫర్ మోర్ దెన్ 1 year? ఎస్. ఈజ్ ఇట్ ఫర్ సేల్? నో. సో కార్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మీ మైండ్లో రిజిస్టర్ అయిపోవాలి. ఓకే, డన్. అండ్ వాట్ ఆర్ టాంజిబుల్? Those assets which have a physical existence, and those which do not have physical existence, intangible assets. Clear? Chalo. And then what are current assets now? Current assets ante enti? What are current assets? The answer is very simple. These are those assets which can be, very good ma, converted into what? Cash. Within how many months? Within 12 months. And oka accounting year, if we can convert them into cash within 1 accounting year, అంటే ఇక్కడ ఏముంది జాగ్రత్తగా ఏనండి, ఇక్కడ ద ఇంటెన్షన్ ఈస్ టు సెల్. అవునా? అచ్చా, వెన్ కెన్ యూ కన్వర్ట్ ఎనీథింగ్ ఇన్ టు క్యాష్? ఓన్లీ వెన్ యూ సెల్. అవునా కదా? ఇప్పుడు ఒక మొబైల్ ఉంది, దాన్ని క్యాష్లోకి ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది? సెల్ చేస్తేనే కన్వర్ట్ అవుతుంది. ఐమ్ రైట్ ఆర్ రాంగ్? అంటే ఇక్కడ ద ఇంటెన్షన్ ఈజ్ వాట్? టు సెల్. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Done. So listen very carefully. Now, why did we do this much discussion? Not for time pass. There is a reason. Reason is, for all your fixed assets, there is a concept called cost concept. Avuna? Which concept? Cost concept. Andukane inta time pass chesam. So cost concept is applicable for which assets? Only 1 mark question MCQ, 2 marks question MCQ. I hope you're getting my point. Cost concept is applicable for, come on, which assets? That's it. I think all of you are clear. Chalo. And then for current assets, which concept is applicable? The answer is conservatism. Which concept, Nana? Conservatism concept is applicable for current assets. I think all of you are clear. This is probable MCQ question. So which asset ki which concept is getting applicable? I think all of you are okay. Chalo. Ante ippudu మనం ఏం స్టార్ట్ చేసాం ఒకసారి చెప్పండి. ఓకే, ఇది విచ్ అసెట్స్ కి ఇజ్ ఇట్ అప్లికబుల్? దట్స్ ది ఆన్సర్. సో ద ఫస్ట్ పాయింట్ మీ అందరికి క్లారిటీ వచ్చేసింది. దిస్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫార్, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. డన్. వాట్ ఈస్ టోల్డ్ టు యూ ఇన్ దిస్ కాన్సెప్ట్? అసలు ఈ కాన్సెప్ట్ ఏం చెప్పదలుచుకుంది అంటే దాని ఆన్సర్ ఏంటంటే వెరీ సింపుల్. యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్, ఆల్ యువర్ ఫిక్స్డ్ అసెట్స్ should be recorded, listen very carefully, all your fixed assets should be recorded at historical cost. Should be recorded at which cost? Idi tappa vadu em cheppudu. This concept says all your fixed assets should be recorded at which cost? Historical cost. What do you mean by historical cost? Very good. It is nothing but initial kada, antena? Inkemana unda? కాస్ట్ అంటే ఏంటి? దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు ఆస్క్ యూ. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కాస్ట్? ఎందుకంటే యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్ ఆల్ యువర్ ఫిక్స్డ్ అసెట్ షుడ్ బి రికార్డెడ్ అట్ కాస్ట్. అంతే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాస్ట్? అది తెలియకపోతే అసలు ఈ కాన్సెప్టే అర్థం కాదుగా. వాట్ ఈస్ కాస్ట్? ఓకే, ఎక్స్పెండిచర్. ఇంకా సో ఎనీ అదర్ ఆన్సర్? కూర్చోనన్నా, పర్లేదు, కూర్చో. ప్లీజ్ సిట్, నో ప్రాబ్లం. హ్యాపీగా కూర్చొని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. So any other answer, ma? I'll be more than happy if you give me the answer. Consideration, okay. Okay. Inka? Right. So this is your homework for the day. So మీరు ఏం చేయాలంటే do some research. Okay, do some research. Come back with the answer. What is the కాస్ట్? ఇది మాత్రం మీరు రీసెర్చ్ చేయాలి. ఐ హోప్ యూ క్లియర్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాట్? కాస్ట్. ఇది మాత్రం మీరు రీసెర్చ్ చేసి వస్తే ఐ విల్ టేక్ యూ ఫ్రమ్ హియర్ టుమారో. క్లియర్? బట్ వాట్ ఎవర్ వి డిస్కస్డ్ టుడే, డిడ్ ఇట్ గో ఇన్ టు యువర్ బ్రెయిన్స్? అందరికీ లాజికల్గా అన్నీ అర్థమైనాయా? సో మనం ఇవాళ ఎందుకు రాయట్లేదంటే మీరు ఏమేమో నోట్బుక్స్ తెచ్చారు. ఐ డోంట్ ఫీల్ లైక్ డిక్టేటింగ్ ఆల్సో. సో మీరు రేపు అన్నీ ప్రాపర్గా తీసుకుని వస్తే ఐ విల్ డిక్టేట్. క్లియర్? డన్. సో ఇవాళ చదివింది అయితే క్లారిటీ ఉందిగా? Done. That's it for today, ma. So thank you. Bye all of you. Enjoy.